ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో మీకు అందరు కూడా శుభాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఒక ప్రత్యేకమైనటువంటి దినము. ప్రపంచం అంతా కూడా తండ్రుల దినోత్సవాన్ని జరుపుకుంటూ ఉంది. సో ఇక్కడ ఉన్నటువంటి మరి తండ్రులకు అందరికీ కూడా హ్యాపీ ఫాదర్స్ డే. హల్లెలూయా. నిజంగా తండ్రులు ఎంత ధన్యకరమైనటువంటి స్థితి అంటే అది చాలా ధన్యకరమైనటువంటి స్థితి. యాక్చువల్గా నేను రొటీన్గా ప్రతి వారం చెబుతున్నట్లే మనము అధ్యయనం చేస్తున్నటువంటి అంశంలో ముందుకు వెళ్దామని అనుకున్నాను. మార్నింగ్ ప్రేయర్ 5 గంటల నుంచి 6 గంటల వరకు ప్రార్థన అయిపోయిన తర్వాత దేవుడు తండ్రుల గురించి మాట్లాడమని, ఫాదర్స్ డే గురించి మాట్లాడమని ప్రేరేపిస్తే తాడిపత్రిలో ఉదయకాలం మరి ఒక వర్తమానం చెప్పాను. జస్ట్ కేవలం కొంచెం పరిచయ వాక్కులు మాత్రమే చెప్పాను. సో చాలా పెద్ద అంశము. అయితే ఈరోజు దేవుడు నాకు హృదయంలో ఉంచినటువంటి కొన్ని మాటలను క్లుప్తముగా మీ ముందు ఉంచాలని ఆశపడుతున్నాను. అన్నిటికంటే ముఖ్యమైనది ఏమిటంటే దేవుడు మనకు తండ్రి అయి ఉన్నాడు. హల్లెలూయా. విచిత్రమైన విషయం ఏంటంటే పాత నిబంధనలో దేవునిని లేకపోతే పాత నిబంధనలో తండ్రి అన్నటువంటి పదము చాలా తక్కువ సార్లు వినిపిస్తుంది. పాత నిబంధనలో తండ్రి అన్నటువంటి పదము చాలా తక్కువ సార్లు వినిపిస్తుంది. సువార్తల్లో బాగా చాలా ఎక్కువగా మరి వినిపిస్తూ ఉంటుంది సువార్తల్లో. అయితే యోహాను సువార్తలో దగ్గర 100 సార్లు దాదాపుగా 100 సార్లు తండ్రి అన్నటువంటి పదము మనకు కనిపిస్తుంది క్రొత్త నిబంధనలో. సో క్రొత్త నిబంధనలో దేవుడు మనకందరికీ తండ్రి అయిపోయాడు. హల్లెలూయా. గాడ్ బికేమ్ అవర్ ఫాదర్. లోకానికంతా దేవుడు అంట, మనకు మాత్రము తండ్రి అంట. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. సో తండ్రి అంటే ఆ సంబంధము ఎంతో అన్యోన్యమైనటువంటి సంబంధం. తండ్రి కొడుకులు, తండ్రి కుమార్తెల మధ్య సంబంధము ఎంతో అన్యోన్యమైనటువంటి సంబంధం. సో గనుక తాడిపత్రిలో ఉదయకాలం చెప్పాను, తండ్రిని మనము ఘనపరచాలి. దేర్ ఈజ్ నో పర్ఫెక్ట్ ఫాదర్. పరిపూర్ణమైనటువంటి పర్ఫెక్ట్ తండ్రి అంటూ బైబిల్లోనే కాదు ఎక్కడ కూడా లేరు. బైబిల్లో వరుస పెట్టి లిస్ట్ చెప్తే ఎవరు కూడా పర్ఫెక్ట్గా లేరు. స్టార్టింగ్ మ్యాన్ ఆదము నుంచి మొదలు పెడితే ఆదము పర్ఫెక్ట్ కాదు. హీ వాజ్ నాట్ ఎ పర్ఫెక్ట్ ఫాదర్. ఎందుకు? వాళ్ళ ఇంట్లోనే హత్య జరిగిపోయింది. హీ వాజ్ అ ఫెయిల్డ్ ఫాదర్. చాలామంది ఇంక్లూడింగ్ డేవిడ్, ఇంక్లూడింగ్ సమూయేలు ప్రవక్తగా వర్ధిల్లాడు, కానీ ఒక తండ్రిగా ఓడిపోయాడు. సో దావీదు రాజుగా వర్ధిల్లాడు, మధ్యలో పడిపోయాడు, కానీ చివరికి మాత్రం ఘనంగా ముగించాడు తన పరిచయం. కానీ యాజ్ అ ఫాదర్ హీ వాజ్ అ ఫెయిల్యూర్. సొలొమోను కూడా అంతే. అంత వైభవాన్ని పొందుకున్నాడు, కానీ సొలొమోను ఒక తండ్రిగా కుమారునికి నేర్పించవలసినవి నేర్పించలేకపోయాడు. హీ వాజ్ అ ఫెయిల్డ్ ఫాదర్. హిజ్కియా గురించి మనం కథలు చెబుతాం. ఎంత అద్భుతమైనటువంటి రాజు హిజ్కియా. కానీ హిజ్కియా కడుపున ఎటువంటి వ్యక్తి పుట్టాడో తెలుసా? భయంకరమైనటువంటి వ్యక్తి. అసలు బైబిల్లో అంత క్రూరమైనటువంటి వ్యక్తి ఇంకొకరు కనిపించారు, మనష్షే అన్నటువంటి వ్యక్తి. హీ వాజ్ అ ఫెయిల్డ్ ఫాదర్. హిజ్కియా ఎంత ఘనంగా జీవించాడు, అంత ఘనహీనంగా తన కుమారుడు జీవించాడు. ఇలా చూస్తూ పోతే ఈవెన్ యోబుకు దేవుడి సన్నిధిలో ఎంతో మంచి పేరు. యోబు యొక్క భయం ఎప్పుడు కూడా ఏమిటో తెలుసా? చేదాటిపోయారంట వాళ్ళ కొడుకులు, కుమార్తెలు. వాళ్ళు ఏం తప్పు చేశారో, ఏం పాపం చేస్తారో అని ప్రతిరోజు వాళ్ళని గురించి దేవునికి మొరపెట్టేవాడంట. మోస్ట్ ఆఫ్ ద క్యారెక్టర్స్ ఇన్ ద బైబిల్ గ్రంథంలో క్యారెక్టర్స్ అన్నీ చూస్తే కూడా వాళ్ళు పర్ఫెక్ట్ ఫాదర్స్ కాదు. ఇస్సాకును చూసామనుకోండి, ఇస్సాకు ఏమనుకున్నాడు? తన జ్యేష్ఠపుత్రుని దీవించాలని అనుకున్నాడు. ఇస్సాకు ఏషావేమో ఇస్సాకు పార్టీ, యాకోబేమో తల్లి పార్టీ అన్నమాట. రాజకీయాలు అక్కడే మొదలైంది. దెర్ వాజ్ నో పర్ఫెక్ట్ ఫాదర్ అండ్ దేర్ ఈజ్ నో పర్ఫెక్ట్ ఫాదర్.
అయినా కూడా దేవుడు ఏం చెప్పాడంటే, ఈ భూమి మీద 10 కాలాల పాటు దీర్ఘాయువుతో నువ్వు జీవించాలంటే నీ తండ్రిని నీ తల్లిని సన్మానించాలి. నోవాహు టైంలో ఏం జరిగిందో నేను ఉదయకాలం చెప్పాను. నోవాహు జలప్రలయం అంతా అయిపోయిన తర్వాత వ్యవసాయం చేయడం మొదలుపెట్టాడు. ద్రాక్ష తోట వేశాడు, మంచి బాగా పండింది. ద్రాక్ష పళ్ళు తీసుకున్నాడు, బాగా వైన్ చేసుకున్నాడు, బాగా తాగాడు. మద్యంతో మత్తులు ఎలా అవుతారో అలా అయిపోయాడు. ఎలా అయిపోయాడంటే బట్టలు లేవు, ఒంటి మీద బట్టలు లేకుండా దిగంబడుగా పడిపోయి ఉన్నాడు. సడన్గా 3 కుమారులు కదా, సడన్గా చిన్న కుమారుడు ఏం చేశాడంటే తలుపు తెరిచి చూసే లోపల తన తండ్రి మత్తుడై త్రాగుబోతుగా దిగంబరిగా పడి ఉన్నాడు. చిన్న కుమారుడు ఏం చేశాడు, వెంటనే వాళ్ళ అన్నల దగ్గరికి వెళ్ళిపోయి, అరే 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 నేను నాన్న దిగంబడుగా ఉన్నాడు, రండి చూడండి అని చెప్పాడు అనమాట. అప్పుడు ఏం చేశారు, అన్నలు ఇద్దరు ఏం చేశారంటే వారు చాలా జాగ్రత్తగా డైరెక్ట్గా వెళ్ళకుండా బెడ్షీట్ ఆ యొక్క బట్ట ఒకరు ఒకవైపు మరొకరు ఒకవైపు పట్టుకొని ఇలా వెనక్కి నడుచుకుంటూ ఆ యొక్క తండ్రి యొక్క దేహాన్ని కప్పేశారు. దాని తర్వాత ఏం చేస్తారు తెలుసా, నోవాహు ఏ కుమారులైతే తన యొక్క దిగంబరత్వాన్ని కవర్ చేశారో వారిని దీవించాడు. ఏ కుమారుడైతే కవర్ చేయకుండా బయటికి వెళ్ళి వెల్లడి చేశాడో ఆ యొక్క కుమారుని నోవాహు శపించాడు. అతని జనరేషన్ అంతా కూడా శపించబడింది. నోవాహు చేసింది ఏం పెద్ద కరెక్ట్ ఏం కాదు. త్రాగాడు, త్రాగుబోతులాగా. అప్పుడు ద్రాక్షరసం ఫ్రూట్ గ్రేప్ జ్యూస్ అనుకోండి, ఈ మన వైన్ బీర్ అనే దానికంటే తాగాడు, వాడు పడిపోయాడు. తన యొక్క స్వాధీనం లేడు, బట్టలు లేవు, తను చేసిన తప్పే. కానీ తన కుమారుడు మాత్రం దేవుడు అస్సలు ఒప్పుకోడు. ఎవరైనా సరే అండి, ఎవరైనా సరే, దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ జనరేషను ఎంత హీనమైనటువంటి స్థితిలోకి వెళ్ళిపోతుందంటే తల్లిదండ్రులను గౌరవించినటువంటి తరం అని చెప్పచ్చు. కేర్లెస్ యాటిట్యూడ్ అయిపోయిందన్నమాట. కానీ గుర్తుపెట్టుకోండి, దేవుని యొక్క వాక్యం మారదు, ఎన్నటికి మారదు. ఎన్ని తరాలు మారినా, ఎన్ని కొత్త 4G 5G 6G 10G వచ్చినా కూడా వాక్యం మాత్రం మారదు. ఏంటంటే యూ నీడ్ టు ఆనర్ యువర్ ఫాదర్. నీ తండ్రిని, ఆయన మంచోడు కానీ చెడ్డోడు కానీ దుర్మార్గుడు కానీ సరైన వ్యక్తి కానీ ఏమైనా సరే, ఆ తండ్రిని ద్వేషించినా దూషించినా, ఆ తండ్రి గురించి చెడుగా మాట్లాడినా దేవుడు అస్సలు సహించడు, అస్సలు ఒప్పుకోడు. సో ఈ ఫాదర్స్ డే సందర్భంగా ఒకసారి మన తండ్రులను మనం జ్ఞాపకం చేసుకొని, వారు ఒకవేళ భూమిని విడిచిపోయి వెళ్ళింటే దేవునికి వారిని బట్టి కృతజ్ఞతలు చెల్లించాలి. ఒకవేళ భూమి మీద ఉంటే వారిని గౌరవించాలి, వారికి కృతజ్ఞతలు తెలియజేయాలి. నేను ఎప్పుడు చెప్తాను, ఎప్పుడు నాకు తెలుసు, నేను ఎప్పుడు చెప్తాను, ఉదయకాలం కూడా చెప్పాను, మా నాన్న లేకపోతే నేను ఈ స్థితిలో ఉండేవాడిని కాదు. ఏదో ఏజీబీసీ చేసి గవర్నమెంట్లో ఏదో ఒక ఉద్యోగం, ఓ చిన్న ఉద్యోగం చేసుకుంటూ జీవించేవాడిని. కానీ మా నాన్న పట్టుబట్టి, నాలో ఉన్నటువంటి సత్తాను గుర్తించి, డబ్బులు ఖర్చు పెట్టి, ఎంతైనా ఖర్చు పెట్టి, మా నాన్న ఒక మాట అనేవాడు అప్పట్లో, నువ్వు చదివితే, నువ్వు మెడిసిన్ చదివితే, నువ్వు ఎంబీబీఎస్లో సీట్ కొడితే నేను జోలో పెట్టుకొని అడుక్కొనైనా నేను చదివిస్తాను అన్నాడు మా నాన్న. అడుక్కొనైనా నేను చదివిస్తాను. సో అలా నన్ను డాక్టర్ కావాలని మా నాన్న చాలా ప్రేరేపించాడు. నువ్వు సీట్ కొట్టు, నేను అడుక్కొనైనా నిన్ను చదివించుకుంటా, నేను ఎట్లయినా సరే నేను చదివించుకుంటా అన్నాడు. సో అలా మా నాన్న లేకపోతే నేను అసలు ఈ స్టేజ్లో ఉండేవాడిని కదా. ఏదో మామూలుగా సాధారణ జీవితంగా ఒక సాధారణ ఉద్యోగిగా స్థిరపడే ఉండేవాడినేమో. కానీ దేవుడు మా నాన్న నాకు ఇచ్చాడు కనుక మా నాన్నను వాడుకొని నన్ను ఒక స్థానంలో, ఒక గౌరవప్రదమైనటువంటి స్థానంలో దేవుడు ఉంచాడు. ప్రియులారా, తండ్రులు పిల్లలకు చాలా 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 అవసరం, చాలా అవసరం. కొన్ని చాలా విలువైన మాటలు ఈరోజు నేను మీతో చెప్పబోతున్నాను. యూ నీడ్ టు బి వెరీ 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 కేర్ఫుల్. యూ నీడ్ టు బి వెరీ 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 కేర్ఫుల్. దేవుడు ఒక తండ్రి నుంచి ఏం ఆశిస్తున్నాడు? ఒక తండ్రి తను ఎటువంటి బాధ్యతలు నిర్వర్తించాలి అని మనము వాక్యంలో కొంచెం క్లుప్తంగా మనం చూద్దాం. సో కనుక దేవుని యొక్క వాక్య వెలుగులో మనం ఎవరూ పరిపూర్ణమైనటువంటి తండ్రులం కాము. అయినా వాక్య ప్రకారము మనము నడుచుకున్నప్పుడు మనము మన పిల్లలకు మనం దీవెనకరంగా మారుతాం. దాదాపుగా సగము కంటే ఎక్కువగా క్రొత్త నిబంధన రాసినటువంటి పౌలు గారు అన్నారు, నేను పరిపూర్ణుడను కానన్నాడు. పౌలు గారే పరిపూర్ణుడను కాను అన్నప్పుడు విశేషమైన పరలోక దర్శనాలు, విశేషమైన అద్భుతాలు ప్రభువుని ఎన్నిసార్లు చూశాడో, ఎన్ని పరలోక అనుభవాలు ఆయనకు. ఆయన ఏమంటాడు తెలుసా, నేను పరిపూర్ణుని కాదు అంటున్నాడు. ఆయన పరిపూర్ణుడు కాదంటే మనం ఎక్కడికి వెళ్తామండి? మనం హూ ఆర్ వీ, వాట్ ఆర్ వీ? సో కనుక దేర్ ఇస్ నో పర్ఫెక్ట్ ఫాదర్,
కానీ మనము మన నాన్న మన తండ్రి పర్ఫెక్టా కాదు మనం చూడాల్సింది మన తండ్రిని మనము గౌరవించడం మనము నేర్చుకోవాలి. ఎప్పుడు కూడా యు ఆనర్ యువర్ ఫాదర్ విత్ వర్డ్స్ అండ్ విత్ యాక్షన్స్. తండ్రులు అనుభవజ్ఞులండి, తండ్రులు అనుభవం. నేను ఇప్పటికీ చెప్తాను, మా నాన్న చెప్పిన కొన్ని మాటలు వినంటే నేను కొన్ని విషయాలు అనవసరంగా సఫర్ అయ్యేవాడిని కాను. మనం ఏమనుకుంటామంటే వాళ్ళు అవుట్డేటెడ్, మనము అప్డేటెడ్, వాళ్ళు పాత తరం వాళ్ళు, మనం కొత్త తరం వాళ్ళము, వాళ్ళకు తెలివిని మనకు చాలా తెలుసు, ఇలా అనుకొని పెద్దలు అనుభవజ్ఞులు ఏమైనా సలహాలు ఇస్తే అలా ప్రక్కన పడేస్తాం మనం. ఐ డిడ్ ద సేమ్ థింగ్. దానివల్ల నేను పర్యవసనాలు కూడా ఎదుర్కొన్నాను. సో వీ నీడ్ టు ఆనర్ అవర్ డాడీ. మన యొక్క తండ్రిని మనము గౌరవించాలి, మన తండ్రిని ఘనపరచాలి. ఆయన మాట అనుభవముతో కూడినటువంటి మాటను మనము వినాలి. అందుకే ఒక తండ్రి తన పిల్లలకు, తన కుటుంబానికి చాలా 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 అవసరం. బైబిల్లో తండ్రి గురించి యేసు ప్రభు ఒక మాట చెప్పారు. బైబిల్లో ఒక మాట చెప్పారు. మత్తయి సువార్త 7వ అధ్యాయము 9వ వచనం, 7-9. మీలో ఏ మనుషుడైనను తన కుమారుడు తనను రొట్టె అడిగిన ఎడల వానికి రాతినిచ్చున, చేపను అడిగిన ఎడల పామునిచ్చున. మీరు చెడ్డవారయుండి మీ పిల్లలకు మంచి ఈవులనియ ఎరిగి ఉండగా పరలోకమందున మీ తండ్రి తన్ను అడుగు వారికి అంతకంటే ఎంతో నిశ్చయముగా మంచి ఈవులను ఇచ్చును. అంటే ఇక్కడ ప్రభువు చెప్పకనే ఒక తండ్రి యొక్క లక్షణాల గురించి చెప్తున్నాడు. తండ్రి చెడ్డవాడైనా ఏం ఆలోచిస్తాడంటే తెలుసా? నా పిల్లలు బాగుండాలి, నా కుమారుడు బాగుండాలి, నా కుమార్తె బాగుండాలి అని ఆలోచిస్తాడంట. తీవ్రవాదైనా సరే, వాడు పరమ భ్రష్టుడైనా సరే, ఎంత నీచుడైనా నికృష్టుడైనా సరే, తన కొడుకు మాత్రం బాగుండాలంటాడు. తన కొడుకు అడిగితే ఏదైనా ఇచ్చేదానికి ఇష్టపడతాడు. దట్ ఈస్ ద లవ్ ఆఫ్ అ న్యాచురల్ ఫాదర్. చెడ్డవారైనా కూడా కుమారుడు అడిగితే ఏమండి, వారు ఏమి చేసైనా కూడా ఇచ్చేదానికి సిద్ధపడేవాడే నాన్న, లేకపోతే తండ్రి. ఒక తండ్రి హృదయము పిల్లల ఎడల అలా ఉంటుంది. దాంతో పోలుస్తూ మీరు చెడ్డవారై ఉన్నా కూడా మీ పిల్లలు అడిగితే మాత్రం మీరు వెనుతీయకుండా మీ పిల్లలను చూసుకుంటారే, మీరే అలా ఉంటే ఇక నేను పరలోకమున్న తండ్రిని నేను ఎలా మీకు ఇవ్వకుండా ఉంటాను? ఎంతో నిశ్చయంగా ఇంకా ఎక్కువగా నేను ఇస్తాను కదా అంటున్నాడు. సో ఇక్కడ ఒక పాయింట్ ఏమిటంటే ఆ ఫాదర్స్ రెస్పాన్సిబిలిటీ ఈజ్ ప్రొవిజన్. అంటే తన యొక్క కుమారులకు, తన యొక్క కుమార్తెలకు ఏమండి, వారిని పోషించాలి. ఐ నో మెనీ పీపుల్. నాకు ఒక బెంగళూరులో ఒక ఆయన ఉండేవాడు. ఒక సంస్థలో ఆయన పనిచేసేవాడు అనమాట. సేవకుడు అనమాట. ఆయన మినిస్ట్రీ చేస్తాడు, సంస్థలో పనిచేసేవాడు. ఆయన ఎప్పుడు కూడా అంటే నేను చెప్పే ఈ బోధన ఎప్పుడు కూడా విమర్శిస్తుంటాడు అనమాట. చాలా డైరెక్ట్గా విమర్శిస్తుంటాడు. నేను పెద్దగా పట్టించుకోలేండి, విమర్శిస్తుంటాడు. సో ఆయన ఒకరోజు వాళ్ళ కొడుకు ఆయనను ఒక ప్రశ్న అడిగాడు. ఒక ప్రశ్న అడిగి వాళ్ళ నాన్నకు ఒక సలహా చెప్పాడంట. ఏమనంటే ఒకరోజు వాక్యం చెప్తుంటే వాళ్ళ కొడుకు విన్నాడంట. వాక్యం చెప్తున్నంట, మనం రాజులము, రాజు కొడుకులము అని చెప్తున్నాడంట. ప్రసంగం అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళ కొడుకు ఆయనతో అన్నాడంట, ఎందుకంటే ఆయనే చెప్పాడు ఇది, ఆయన దాన్ని గొప్పగా చేసి చెప్పాడు. వాళ్ళ కొడుకు అన్నాడంట, ఇంకొకసారి అటువంటి ప్రసంగం చేయొద్దు డాడీ అన్నాడంట. రాజు అనొద్దు డాడీ, నాకు ఐస్ క్రీమ్ తీసేయలేని స్థితిలో ఉన్నావు, నువ్వు రాజు అయితే, నేను రాజకుమారుని అయితే నా బట్టలు ఇలా ఉంటాయా, నేను తినే తిండి ఇలా ఉంటుందా, నేను ఉండే ఇల్లు ఇలా ఉంటుందా? డోంట్ ప్రీచ్ సచ్ మెసేజ్ అగైన్ అని చెప్పాడంట. డోంట్ ప్రీచ్ సచ్ మెసేజెస్, అటువంటి చెప్పద్దు. ప్రియులరా, నేను ఒక విషయం చెప్తాను చూడండి. పిల్లలు, నాకు ఒక సేవకుడు తెలుసు, ఆయన యొక్క కుమారుడు ఏమన్నాడు తెలుసా? నేను చచ్చినా కూడా దేవుని సేవ చేయను అన్నాడు. ఎందుకు చేయవయ్యా అంటే, మా నాన్న ఎన్ని కష్టాలు పడ్డాడో నేను చూశాను, ఎంత తనకలాడాడో నేను చూశాను, ఎంత స్ట్రగుల్ అయ్యాడో చూశాను, మాకు అన్నం పెట్టేదానికి, మనము పోషించేదానికి ఎంత స్ట్రగుల్ అయ్యాడు చూశాను, నేను అవి పడలేను, నాకు వద్దు అన్నాడు. నా పాయింట్ ఏమిటంటే, మనము సేవకుల కంటే ముఖ్యంగా మనము తండ్రులము.
మనం అది మర్చిపోకూడదు. వీఆర్ ఫాదర్స్, వీఆర్ ఫాదర్స్, వీఆర్ ఫాదర్స్, వీఆర్ ఫాదర్స్, వీఆర్ ఫాదర్స్, వీఆర్ ఫాదర్స్. ఒక ప్రాంతంలో నేను ఒకసారి వాక్యం చెప్పేదానికి వెళ్ళాను. అక్కడ వారు మ్యారేజ్ యానివర్సరీ సెలబ్రేట్ చేసుకుంటున్నారు. మ్యారేజ్ యానివర్సరీ సెలబ్రేట్ చేసుకుంటూ వారు మాట్లాడుతున్నారు, వారు సాక్ష్యాలు చెప్తున్నారు. దగ్గర దగ్గర 2 దశాబ్దాల పైగా అయ్యాయన్నమాట. చెప్తూ ఉన్నారు. చెబుతూ ఉంటే అంత సేవ 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 అని మొత్తం చెప్తున్నారనమాట. నాకు మాట్లాడమని మైక్ ఇచ్చారు. చాలా మంచి దైవజనులు వారు. అంటే దేవుని యొక్క సేవ అంటే మొత్తం ఏమైనా చేస్తారనమాట. అప్పుడు నేను చెప్పాను, దేవుడు మనల్ని సేవకుల కంటే ముందుగా తల్లిదండ్రులుగాను లేకపోతే భార్యాభర్తలుగాను చూస్తున్నాడు. సేవకులు మాత్రమే కాదు, కుటుంబ జీవితం కూడా ఉండాలి. మేము ఎక్కడికి వెళ్ళలేదు, వివాహమైనది మొదలుకొని ఇంతవరకు ఎక్కడికి వెళ్ళలేదని చెప్పారు. అంటే ఏమంటే సేవ 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 సేవ. ఏమండి, ఏదో తోటలో దేవుడు సేవ ప్రారంభించాడా? సేవ ఎప్పుడు అసలు మొదలైంది? సేవ ఎప్పుడు మొదలైంది? పాపం వచ్చిన తర్వాత అన్నీ మొదలయ్యాయి. దానికి ముందు ఒకటే దేవుడు చెప్పాడు, ఒక కుటుంబాన్ని స్థాపించాడు. కుటుంబాన్ని స్థాపించి భార్యాభర్తను చేశాడు అంతే. ఆయన సేవకుని చేయలేదు, ఇవాంజలిస్ట్ని చేయలేదు, సువార్తికుని, ప్రవక్తను, అపోస్తుల్ని చేయలేదు. భార్యను భర్తను చేశాడు. ఫలించండి, అభివృద్ధి చెందండి, విస్తరించండి, సమస్తం లోబర్చుకొని అన్నాడు. పిల్లలు కన్నారు, తల్లిదండ్రులు అయిపోయారు. ఒక కుటుంబాన్ని దేవుడు ఏర్పరిచారు. కుటుంబం పాడైపోయింది. మరలా కుటుంబాన్ని తిరిగి కట్టేదానికే ఈ సేవా పరిచర్య అంతా కూడా. సో హూ ఎవర్ యు మే బి, యు ఆర్ ఎ ఫాదర్. ఐ యామ్ ఎ ఫాదర్. మినిమం రెస్పాన్సిబిలిటీ మనకేంటంటే మన పిల్లలకు ఏ కొదవ లేకుండా మనం చూసుకోవాలి. ఏ కొదవ లేకుండా మనం చూసుకోవాలి. మన పిల్లలు ఏదైనా అడిగితే మనం ఇవ్వలేని స్థితిలో ఉండకూడదు. సోదరుడు మరి జాషువా గురించి నేను మామూలు చెప్తూ ఉంటాను. ఒకసారి నాతో మాట్లాడుతూ, పాస్టర్ గారు, ఒకరోజు నా కుమార్తె వచ్చి, డాడీ నాకు బిర్యానీ తినాలని ఉంది డాడీ అని అడిగిందంట. జోబులో డబ్బు లేవు. నా కుమార్తె అడగక బిర్యానీ కావాలని అడిగింది. అడగక బిర్యానీ కావాలని అడిగింది. డబ్బులు లేవు. ఏమి చేయాలో తెలియక ఇంట్లోకి వెళ్ళి, రూమ్లోకి వెళ్ళి తలుపులు వేసుకొని మోకరించి చేతులు పగైతే, ప్రభువా నీవే నా కుమార్తెను పోషించాలయ్యా, నీవే నాకు సహాయం చేయాలి ప్రభువా, నీవే నన్ను ఆదుకోవాలి ప్రభువా. నా కుమార్తె ముందు నా చేత కాదు, నేను పోషించలేను అని అంటే నాకు విలువ ఉండదు ప్రభువా. నీపైన నా విశ్వాసానికి ఇది ఒక పెద్ద పరీక్ష. నువ్వు పోషించాలి, నువ్వు ఎట్లయినా కార్యం చేయ ప్రభు అని లోపలికి వెళ్ళి ప్రార్థన చేస్తే ఒక స్ట్రేంజర్ అండి, ఒక క్రొత్త వ్యక్తి వచ్చేసి దేవుడు మాకు చెప్పాడని చెప్పేసి బిర్యానీ ప్యాకెట్లు ఇంట్లో పెట్టేసి వెళ్ళిపోయాడు. నిజం జరిగింది, అది అబద్ధం కాదు, ఎక్కడో జరగల. దిస్ హ్యాపెండ్. సాతాను తండ్రుల మీద చేసే దాడి ఏంటో చెప్పంటారా? మీరు మీ కుటుంబాన్ని పోషించకుండా వాడు చేస్తాడు. మీ కుటుంబాన్ని పోషించకుండా చేస్తారు. మీ పిల్లలకు ఒక మంచి జీవితాన్ని ఇవ్వకుండా వాడు నీ ఆర్థిక పరిస్థితి మీద వాడు దాడి చేస్తాడు. అందుకే ఎప్పుడు కూడా ఏ తండ్రి కూడా ఏ పురుషుడు కూడా ఆర్థికంగా ఎప్పుడు కూడా ఏ విషయంలో కూడా వెనుకబడకూడదు. అది సాతాను యొక్క దాడి. ఎందుకంటే నీవు నీ పిల్లలను పోషించకపోతే రేపొద్దున నీ పిల్లలే నిన్ను ఎగతాళి చేస్తారు. Father's responsibility is whatever your children ask, you must provide. You have to be a provider. నీ పిల్లలను పోషించే వ్యక్తిగా తండ్రి ఉండాలి. అంటే ఏ గొంతెమ్మ కోరికలని కాదు, మినిమం అవసరతలు మనము తీర్చగలం. మినిమం అంటే ఏంటి అంటానంటే, సమాజంలో ఒక డిగ్నిటీతో మన పిల్లలు ఉండగలగాలి. వీళ్ళుగా అసలు చిరిగిపోయిన బట్టలు, ఆ యొక్క హీన స్థితిలో ఉంటే మన పిల్లలు స్కూల్కి వెళ్ళినప్పుడు ఎంత ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్కు, ఎంత ఆత్మ న్యూనతాభావానికి మేము తక్కువ వాళ్ళమని ఫీల్ అవుతారండి. అటువంటిది తల్లిదండ్రులుగా మనం ఎప్పుడు కూడా చేయకూడదు. మన పిల్లలకు ఒక హోదాని ఇవ్వాలి, ఒక డిగ్నిటీతో జీవించినట్లుగా, ఏమాత్రం ఎవరితో కూడా కంపేర్ చేసినా కూడా తక్కువ వాళ్ళుగా ఎట్టి పరిస్థితిలో కనిపించకుండా ఉండినట్లుగా మన కుటుంబాన్ని మనము పోషించగలగాలి. ప్రతి తండ్రి కూడా, చెడ్డవాడైనా కూడా పిల్లలను పోషించగలిగే స్థితిలో ఉండాలి. దిస్ ఇస్ వాట్ గాడ్ ఎక్స్పెక్ట్ ఎవ్రీ డాడీ, ఎవ్రీ పప్పా, ఎవ్రీ ఫాదర్.
ఎవ్రీ ఫాదర్. నాకు బాగా గుర్తుంది, ఒకసారి రెన్ని పప్ప నాకు బెల్ట్ కావాలి పప్ప అన్నాడు. బెల్ట్ కావాలి పప్ప అంటే సరే వెళ్దాం పని బెల్ట్ ఉన్నటువంటి షాప్ దగ్గరికి వెళ్ళాను. షాప్ దగ్గరికి వెళ్ళి ఒకటే చెప్పాను. ఏం చెప్పాను తెలుసా? నీకు ఏవేవి నచ్చాయి చెప్పు అన్నాను. నీకు ఏవేవి నచ్చాయని చెప్తే చెప్పాడు. ఒక దగ్గర ఒక 10 చెప్పాడు. ఇది నచ్చింది అని చెప్పాడు. 10 చెప్పాను. 10 ప్యాక్ చేసేయండి ఇవ్వండి అన్నాను. 10 ప్యాక్ చేసిన అంటే పప్పా ఈ 10 నాకేనా అన్నాడు. ఈ 10 నాకేనా అన్నాడు. యా టేక్ ఇట్. ఇక చూడాలి ఆ ముఖంలో ఆ సంతోషం కానీ ఆ సంబరం కానీ అసలు తండ్రి హృదయం ఎప్పుడు కూడా అలా ఉంటుందండి. ఇప్పుడు నా కుమారుడు ఒకటి అడిగినప్పుడు నేను ఇవ్వలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు నాకు ఎంత హీనమైనటువంటి స్థితి కదా అది. బయట వదిలేసండి, మన పేరు ప్రఖ్యాతులు బయట వదిలేసండి, మన ఇంటిలో మన కుమారుడు కానీ మన కుమార్తె కానీ నాకు పలాంటిది కావాలని చిన్న అవసరతను మనం అడిగినప్పుడు తీర్చలేని స్థితిలో ఉంటే ఎంత అవమానకరం కదా, ఎంత అవమానంగా ఫీల్ అవుతాం కదా, ఎంత తక్కువగా అరే నా కొడుకును పోషించలేకపోయానే, నా కుమార్తెను పోషించలేకపోయానే, నా యొక్క కుటుంబాన్ని పోషించలేకపోయానే అన్నటువంటి ఎంత అవమానకరంగా మనం ఫీల్ అవుతాం కదా. కాబట్టి సాతాను అక్కడ దాడి చేస్తాడు. సో కాబట్టి ఒక నిర్ణయం తీసుకుని, అందుకే నేను ఎప్పుడు చెప్తుంటాను, ఎవ్వరు కూడా ఖాళీగా ఉండద్దండి, ఏదో ఒకటి చేయండి. ఆల్వేస్ డూ సంథింగ్, ఎర్న్ మనీ, ఆల్వేస్ డూ సంథింగ్. ఎప్పుడు కూడా ఖాళీగా ఉండద్దు. చిన్న పనైనా పర్వాలేదు. మొదట నీ స్థితి కొద్దిగా ఉన్నాను, దేవుడితో దాన్ని మహాభివృద్ధికి దేవుడు తీసుకుని వస్తాడు. సమయాన్ని వేస్ట్ చేయకుండా ఖాళీగా అస్సలు కూడా ఉండద్దని చెప్తాను. సో ఒక దైవికపరమైనటువంటి తండ్రి యొక్క ఒక లక్షణం ఏమిటంటే పిల్లలను పోషించగలగాలి. వారు అడిగితే అవి తీసి ఇవ్వగలగాలి. అవసరానికి బట్టి వారికి మనము తీసి ఇవ్వగలిగే స్థితిలోకి మనం వెళ్ళాలి. అందుకే పరలోకపు తండ్రిని అడిగే, ప్రభువా నా ఇజ్జత్ కాపాడయ్యా, పిల్లలు కనడం మాత్రం కాదయ్యా, వారిని పెంచాలి, వారిని ఒక డిగ్నిటీతో వారిని పెంచాలి, ఉన్నతమైనటువంటి స్థితిలో వారిని నేను పెంచాలి ప్రభువా, నన్ను పోషించు, నాకు సహాయం చేయ ప్రభు అని మన పరలోకపు తండ్రిని అడిగి ఏమండి మనము దేవుని దగ్గర నుంచి సహాయం పొందుకొని మన పిల్లలను మనము పోషించగలిగే వారిలాగా మనము ఉండాలి. సో ఫస్ట్ we should be, all daddies should be providers for the children and also for the family. బాధాకరమైన విషయం అంటే కొన్ని కుటుంబాల్లో, అన్నీ కాదులేండి, కొన్ని కుటుంబాల్లో పురుషులు ఖాళీగా ఉంటారనమాట, స్త్రీలు కష్టపడి సంపాదిస్తూ ఉంటారు. పురుషులు ఖాళీగా ఉంటారు, ఏ పని చేయకుండా ఉంటారు. సిస్టర్స్ వారు కష్టపడి పని చేస్తూ ఉంటారు. అయితే దేవుడు ఈ క్రమాన్ని దేవుడు పెట్టలేదు. వారు ఏం లేదు, ఖాళీగా కూర్చుకుంటారు, ఒక నయా పైసా ఆదాయం ఉండదు. వీళ్ళు కష్టపడతారు, వీళ్ళు ఖర్చు పెడుతూ ఉంటారు. సో దిస్ ఈజ్ నాట్ అకార్డింగ్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్. ఇది దేవుని యొక్క వాక్య ప్రకారం ఏ మాత్రం కూడా కాదు. సో ఆల్ ఫాదర్ షుడ్ బి ప్రొవైడర్స్, పోషించే వారిలాగా ఉండాలి. ఇది మొదటి బాధ్యత. రెండవ బాధ్యత భద్రపరిచే బాధ్యత. యోహాను సువార్త 17వ అధ్యాయం 12వ వచనం. యోహాను సువార్త 17వ అధ్యాయము 12వ వచనం. నేను వారి యొద్ద ఉండగా నీవు నాకు అనుగ్రహించిన వారిని నీ నామమందు కాపాడితిని, నేను వారిని భద్రపరిచితిని గనుక లేఖనము నెరవేరినట్లు నాశన పుత్రుడు తప్ప వారిలో మరి ఎవడునూ నశింపలేదు. ఇది యూదా ఇస్కరియోతు గురించి చెప్పబడినటువంటి మాట. దేవుని పుత్రుడు కాదు యూదా ఇస్కరియోతు, నాశన పుత్రుడు అయ్యాడు. అంటే సాతాను యొక్క సంతానం అయిపోయాడు. తక్కిన 11 మంది దేవుని సంతానం కాబట్టి ఆ పిల్లలను యేసు ప్రభు ఆయన నామములో ఆ పిల్లలను భద్రపరిచారు. A father should be a protector of the children. కుమారులు కావచ్చు, కుమార్తెలు కావచ్చు, మరింత ఒకవేళ యవన స్థితికి వస్తే ఇంకా ఎక్కువగా భద్రపరచాలి. మనం దేవుని కలిగినటువంటి వారం అండి. అనుకోని సంఘటన మన జీవితంలో ఏది కూడా జరగకూడదు. ఏదైనా ఒక ప్రమాదం ముంచి ఉందంటే దేవుడు మనకు బయలుపరుస్తాడు. ఈవెన్ మన పిల్లల విషయంలో కూడా, ఆడపిల్లలైతే కూడా
చాలా జాగ్రత్తగా ఉండాలి. లోకం ఎంత ఘోరంగా ఉందో తెలుసా? ఎంత భయంకరంగా లోకం అయిపోతుందో తెలుసా? వీ నీడ్ గాడ్స్ ప్రొటెక్షన్. వీ నీడ్ గాడ్స్ ప్రొటెక్షన్ ఫార్ అవర్ చిల్డ్రన్. తండ్రులుగా మన బాధ్యత వారి అక్కరలు తీర్చడం మాత్రమే కాదు, వారిని భద్రపరచాలి. వీ నీడ్ టు గివ్ ప్రొటెక్షన్ టు దెమ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. వీ నీడ్ టు గివ్ ప్రొటెక్షన్. వారి కొరకు కొన్నిసార్లు పోరాడవలసి వస్తుంది. నెహెమ్యా గ్రంథంలో ఒక వాక్యం చూపిస్తాను. నెహెమ్యా గ్రంథము 4వ అధ్యాయము 14వ వచనం. అంతటా నేను లేచి చూచి ప్రధానులతోనూ అధికారులతోనూ జనులతోనూ, వారికి మీరు భయపడకుడి, మహాగణుడును భయంకరుడునగు యెహోవాను జ్ఞాపకము చేసుకొని మీ సహోదరుల పక్షముగాను, మీ కుమారుల పక్షముగాను, మీ కుమార్తెల పక్షముగాను, మీ భార్యల పక్షముగాను మీ నివాసము మీకుండునట్లు యుద్ధము చేయుడి అంటిని. యాకోబు ఏం చేశాడండి? ఆయన కూతుర్ని ఎక్కడికి పోతుందో తెలియదు, ఒంటరిగా ఉందో తెలియదు, ప్రక్కన ఎవరైనా ఉన్నారో తెలియదు. హీ వాజ్ అ ఫెయిల్డ్ ఫాదర్. జేకబ్ వాజ్ అ ఫెయిల్డ్ ఫాదర్. యవన ప్రాయంలో ఉన్నటువంటి కుమార్తె ఎక్కడికి పోతుందో పట్టించుకోలేదు, భద్రపరచలేదు కనుక ఎంత న్యూసెన్స్ అయిపోయింది. ఎన్ని గొడవలు జరిగిపోయాయి. పిల్లలంతా కంట్రోల్ తప్పారు, వైలెంట్ అయిపోయారు, మొత్తం తగలబెట్టేశారు. గ్రామాన్ని తగలబెట్టేసి మొత్తం లేపేశారు, అందరినీ చంపేశారు, గ్రామాన్నంతా చంపేశారు. ఇక్కడ ఏమంటున్నాడు? పోరాడమంటున్నాడు. ప్రభు మనకు నేర్పించినటువంటి ప్రార్థన, మీరు శోధనలలోనికి ప్రవేశించకుండాన్నట్లు మెలకువగా ఉండి ప్రార్థించండి. వీ నీడ్ టు ప్రొటెక్ట్ అవర్ చిల్డ్రన్ త్రూ ప్రేయర్. మన పిల్లల పైన మనకు బాధ్యత కూడా ఉంది. ఎవరితో మాట్లాడుతున్నారు, ఎవరితో మాట్లాడడం లేదు, ఎవరు స్నేహితులు, ఎవరు కాంటాక్ట్స్, ఎవరితో సమయం గడుపుతున్నారు, ఎటువంటి వారితో స్నేహం చేస్తున్నాడు, ఇవన్నీ చూసుకొనవలసినటువంటి బాధ్యత తండ్రిది. ప్రొవైడర్, రెండవది ప్రొటెక్టర్. పోరాడాలి. కొన్నిసార్లు పోరాడాలి మన పిల్లల గురించి. వీ నీడ్ టు ప్రొటెక్ట్ అవర్ చిల్డ్రన్. తండ్రులు భద్రపరచుకుంటే ఏమైపోతారండి? ఇంకా మీకు ఒక విషయం తెలుసా? ప్రపంచం అంతా కూడా సర్వే చేశారు. ఏం సర్వే చేస్తారు తెలుసా? మోస్ట్ ఆఫ్ ద క్రిమినల్స్, చాలామంది క్రిమినల్స్, నేరస్తులు, క్రూరత్వం కలిగినటువంటి మనుషులు ఎవరంట తెలుసా? మోస్ట్ ఆఫ్ దెమ్ ఎవరంట తెలుసా? తండ్రి లేని వాళ్ళంట. తండ్రి పెంపకములో పెరగనిటి వారంట. ఇది రీసెర్చ్ చేశారు. ఎక్కువ పర్సంటేజ్ నేరస్తు అంటే ఒక తండ్రి ఉన్నాడంటే తెలియని భద్రత ఆ కుమారుడికి ఉంటుంది. తెలియని భద్రత. చాలామంది నేరస్తులు కావడం, డ్రగ్ అడిక్ట్స్ కావడం, యాంటీ సోషల్ ఎలిమెంట్స్ కావడం, రౌడీలుగా కావడం, లోకంలో కలిసిపోవడం, వీళ్ళంతా ఎవరో తెలుసా? తండ్రులు లేనివారు, లేకపోతే తండ్రి భద్రత కింద లేనటువంటి వారు, లేకపోతే వివాహం కాకుండా తల్లులకు పుట్టినటువంటి వారు. తండ్రి లేకపోతే వారు వైలెంట్గా అవుతారంట. తండ్రి లేకపోతే వారు అనేక రకాలైనటువంటి మానసిక ఆ శోధనలకు గురైపోయి లోకంలో వారు పనికివారులాగా, అనేకులకు ఆటంకముగా, నేరస్తులాగా తయారవుతారంట. సో కాబట్టి ఇప్పుడు ఎందుకు యవనస్తులుగా తయారైపోతున్నారు? పిట్టలు చంపినట్టు చంపుతున్నారు. స్త్రీలు పురుషులు ఏం తేడా లేదు. పోయిన వారిలో ఎంత భయంకరమైనది. హనీమూన్ కని పిలుచుకొని పోయి బాయ్ ఫ్రెండ్లతో మాట్లాడిచ్చేసి లేపేసి ఎల్లకాలము జన్మజన్మలకు నీవే నా భర్తవని స్టేటస్ పెట్టుకుందామా, కవర్ చేద్దామని. ఎట్లా తయారైపోయారు? ఎందుకు ఇట్లా తయారైపోయారు? ఆ అమ్మాయి అన్నదంట వాళ్ళ అమ్మతో, మీరు నాకు పెళ్లి చేయండి, పెళ్లి చేస్తే వాడిని ఏం చేస్తానో చూడండి ఆల్రెడీ చెప్పిందంట అమ్మాయి. అంటే ఒక తల్లితో మాట్లాడే పద్ధతి అదా? దిస్ ఈజ్ నథింగ్ బట్ ద ఫెయిల్యూర్ ఆఫ్ పేరెంట్స్. అబ్సల్యూట్లీ ఫాదర్స్ ఫెయిల్యూర్ ఇది. దేవుడు మనకు పిల్లలను బహుమానంగా ఇస్తాడు. అంత మాత్రమే కాదు, మనకు బాధ్యతను కూడా దేవుడు గుర్తుకు చేస్తాడు. ఆ బాధ్యతలు ఇక్కడ వాక్యంలో దేవుడు చెప్తున్నాడు. వీ నీడ్ టు ప్రొటెక్ట్. ప్రతి ఒక్కరికి శరీరం ఉంటుందండి. ప్రతి ఒక్కరికి శరీరం ఉంటుంది. దేనిని మనం పోషిస్తామో అది పెరుగుతుంది. మనకు క్రిమినల్స్కు పెద్దగా ఏం తేడా లేదండి. ప్రతి ఒక్కరిలో శరీరానుసారమైనటువంటి మనసు ప్రతి ఒక్కరిలో కూడా ఉంటుంది. శరీర కార్యాలు, శరీరం అన్నట్టు ప్రతి ఒక్కరికి ఉంటుంది కదా. ప్రతి ఒక్కరికి ఆ ప్రేరేపణలు వస్తాయి. కాకపోతే వాటిని ఏం చేయాలంటే వాటిని అణచివేయాలి.
సో ఎవరు చేస్తారంటే తల్లిదండ్రులు క్రమశిక్షణలో బాలుడుగా ఉన్నప్పుడే క్రమశిక్షణ నేర్పిస్తే పెద్ద అయిన తర్వాత తప్పిపోడంట. పెద్ద అయిన తర్వాత తప్పిపోడు. బాలుడుగా ఉన్నప్పుడే నడవలసినటువంటి త్రోవను మనం నేర్పిస్తే ఇలా ఎందుకు వెళ్ళి చచ్చిపోతారండి? ఒక తండ్రి ఏమని మొరపెడుతున్నా తెలుసా? మొన్న ఐపీఎల్ జరిగింది కదండి. మనం అనుకుంటామండి అసలు ఇది స్పోర్ట్స్ గేమ్స్ అనుకుంటాం. దాని వెనకల ఎజెండా ఎప్పుడు కూడా చూడాలి మీరు. ఏంటంటే దాని పేరేంటి? ఆర్సీబీ, రాయల్ ఛాలెంజర్స్. ఏంటి? దేని మందు పేరండి, మద్యం పేరు అది. ఆ డైరెక్టర్ అంటున్నాడు, ఎందుకు చేస్తున్నాం ఇదంటే మా బిజినెస్ బాగా జరగాలని చేస్తున్నాం. క్రికెట్ అంటే ప్రజలు ఆరాధిస్తారు, దీనికంటే మించినటువంటి ప్లాట్ఫామ్ మాకు ఏముంది, కాబట్టి దీన్ని ఎంచుకున్నాం, కోట్లు మేము పెడుతున్నాం. ఎందుకు తెలుసా? మా మద్యం ఫుల్ సేల్ పెరగాలని. ఇవన్నీ ఎరగక ఏదో స్పోర్ట్స్ అని, ఎంటర్టైన్మెంట్ అని, అలా అని వెళ్ళారు. మొన్న ఏమని చాలామంది చనిపోయారు. ఒక తండ్రి ఏడుస్తున్నాడు. ఏమన్నారు తెలుసా? కుమారుడా, నీకోసం 500 కోట్లు దాచిపెట్టాను, 500 కోట్లు దాచిపెట్టాను, అనుభవించేదానికి నువ్వు లేవా అని మొరపెడుతున్నాడు తండ్రి. నేను ఎప్పుడు చెబుతుంటాను, సరి అయిన టైంలో, సరి అయిన స్థలంలో, సరి అయిన మనుషుల మధ్య మనం ఉండాలి. రాంగ్ టైంలో, రాంగ్ స్థలంలో, రాంగ్ ప్లేస్లో మనం ఉండకూడదు. ఈ లోకము శపించబడినటువంటి లోకం, అపాయకరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఎవరికి ఉపద్రవం ఎప్పుడు వస్తుందో మనకు తెలియదు. అందుకే దేవుని యొక్క ఆత్మ ద్వారా నడిపించబడాలి. రాంగ్ ప్లేస్లో ఉండకూడదు, రాంగ్ మనుషుల మధ్య ఉండకూడదు, రాంగ్ టైంలో కూడా ఉండకూడదు. కొన్నిసార్లు ఒక 10 సెకండ్లు లేట్ అయినా కూడా యాక్సిడెంట్ తప్పిపోతుంది. 10 సెకండ్ల ఆలస్యమైనా కూడా. సో వారంతా చనిపోయారు. ఇలా ఎంతమంది సాతాను బారిన వారు పడుతున్నారు. ఎవరు భద్రపరచాలి? తండ్రులు భద్రపరచాలి. పోషించడం మాత్రమే కాదు, ఆయన డబ్బులు ఎత్తిపెట్టాడు కానీ కుమారుని కంట్రోల్ చేయలేకపోయాడు. ఎందుకు? ఇప్పుడు నేను ఒకటి చెప్తానండి. నేను కూడా క్రికెట్ మ్యాచ్లో చూశాను. టీవీలో చూస్తే స్పష్టంగా కనపడుతుందా, గ్రౌండ్లో చూస్తే స్పష్టంగా కనపడుతుందా? టీవీలో చూసినంత స్పష్టంగా అసలు గ్రౌండ్లోకి వెళ్తే ఏం కనిపించవండి. అసలు 1 తెలియదు, 2 తెలియదు. ఆ స్కోర్ బోర్డు చూస్తే తెలుస్తుంది. ఎప్పుడో పథకాలను చూశాను నేను. 10వ తరగతి తర్వాత మొత్తం వదిలేశాను. ప్రతిసారి ఎప్పుడు చూసినా కూడా ఇండియా ఓడిపోతుంది, అందుకే వదిలేశాను నేను. ఎన్నిసార్లు అది 2 రోజులు ఉండేదన్నమాట ఆ బాధ, దుఃఖం. ఇండియా ఓడిపోయిందంటే ఎప్పుడు ఓడిపోయేవాళ్ళు మన వాళ్ళు. అప్పట్లో 1988లో నేను బంద్ చేశాను. ఇంకా క్రికెట్ వద్దు, నేను క్రికెట్ జోలికి వెళ్ళను, మా వాళ్ళంతా ఓడిపోతున్నారని 1988లో వదిలేశాను. ఇప్పటి వరకు పెద్దగా ఇంట్రెస్ట్గా నేను చూడలేదన్నమాట. యూ నీడ్ టు ప్రొటెక్ట్ యువర్ చిల్డ్రన్. బాధ్యత తండ్రిదే, బాధ్యత అనుభవజ్ఞుడిదే. ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడ వెళ్ళకూడదు. ఇప్పుడు సమాజం పూర్తిగా మారిపోయిందండి. ఒక దైవజనుడు అమెరికాలో తన కుమార్తె నేను పార్టీకి వెళ్తున్నాను, మందు పార్టీకి వెళ్తున్నా అంటే ఆ దైవజనుడు ఒప్పుకోకుండా నేను ఒప్పుకోను అన్నాడు. ఆ దైవజను మీదకి గలాటకు దిగితే పట్టుకుంటే ఏం చేసింది తెలుసా? అమ్మాయి పోలీసులకు ఫోన్ చేసేసి మా నాన్న నన్ను హింసిస్తున్నాడు, టార్చర్ చేస్తున్నాడు, ఇబ్బంది పెడుతున్నాడు అంటే పోలీసులు వచ్చేసి వాళ్ళ నాన్నను అరెస్ట్ చేశారు. వాళ్ళ నాన్నను అరెస్ట్ చేస్తే ప్రపంచం అంతా అబ్బా పెద్ద దైవజనుడు అంటే అరెస్ట్ అయిపోయాడు, కూతుర్ని హింసించాడంట అని లోకమంతా ఇంకా ఇదే సందని మాట్లాడారు. ఎట్లయిపోతుందండి అసలు ఈ కాలంలో? టీచర్లు పిల్లలు కొట్టాలంటే ఏమన్నా ధైర్యం చేస్తారండి? టీచర్లు పిల్లలు కొట్టాలంటే మొన్న ఎక్కడో సోషల్ మీడియాలో ఒకటి చూశాను. అక్కడ చాలామంది వాళ్ళల్లో డాక్టర్స్ ఉన్నారు, ఇంజనీర్స్ ఉన్నారు, ఒక ఆయన ఐఏఎస్ ఆయన ఉన్నాడు. వాళ్ళందరూ కూడా గెట్ టుగెదర్ అయిపోయి వాళ్ళకు చిన్నప్పుడు క్లాసు చెప్పినటువంటి పాఠాలు చెప్పినట్టు ఒక టీచర్ దగ్గరకు వచ్చారు. ఆ టీచర్ దగ్గరకు వచ్చి ఆయన భలే కొడతాడంట. టీచర్ దగ్గరకు వచ్చి ఆయన చేతికి బెత్తం ఇచ్చి ఒకసారి మీ చేత్తో మళ్ళీ మేము దెబ్బలు తినాలని, పెద్దవాళ్ళు అండి అందరూ కూడా, పెద్దవాళ్ళు మీరు కొట్టండి అంటే ఆయన కొట్టలేక, పెద్దవాళ్ళు అందరూ కూడా కొట్టలేక అలా వేస్తే అంటే అలా కొట్టించుకుంటున్నారనమాట. ఆ తరం అలా ఉండేది. ఈ తరం ఎలా ఉందో తెలుసా? స్టూడెంట్స్ టీచర్ల మీదకి లేసి కొడుతున్నారు. మన ఒక పిల్ల వాళ్ళ టీచర్ మీదకి సెల్ ఫోన్ తీసుకుందని చెప్పు తీసుకొని కొట్టిందనమాట. ఇప్పుడు అసలు డిసిప్లిన్ అనే దానికి అసలు అర్థమే లేకుండా పోయింది ఈ కాలంలో. సో ప్రపంచం ఎట్లా పోతే పోయింది, కానీ మన కుటుంబాలు మనం జాగ్రత్తగా చూసుకోవాలి. బెత్తము వాడని వాడు తన కుమారునికి విరోధి. మా నాన్న కొట్టేవాడు, కోపం వచ్చిందంటే భలే కొట్టేవాడు నన్ను. నాకంటే మా అన్న బాగా దెబ్బలు తిన్నాడు.
ఏమండి ఇప్పుడు అటువంటి కల్చర్ ఉందా? చిన్న మాట అనకూడదండి, చిన్న మాట అనకూడదు. ఇప్పుడు ఎట్లా వెళ్ళిపోయింది చూడండి. సో ఫాదర్స్ రెస్పాన్సిబిలిటీ ఏమండి, గోము చేయడమే కాదండి, ప్రేమించడమే కాదండి, ప్రొవైడ్ చేయడం మాత్రమే కాదండి, భద్రపరచాలి. కొన్నిసార్లు వాళ్ళకి అర్థం కాదు, వాళ్ళకి నచ్చదు. కొన్నిసార్లు శిక్షణ ఎవరికి నచ్చుతుంది చెప్పండి? ట్రైనింగ్ ఎవరికి నచ్చదు. ఫ్రీగా ఉండాలనుకుంటారు, నచ్చినట్లు చేయాలనుకుంటారు. కానీ మనం డిసిప్లిన్ చేయాలి. అది తండ్రి యొక్క బాధ్యత. డిసిప్లిన్ చేస్తేనే వాడిని భద్రపరిచినట్లు. ఎందుకని ఒక వయసు వస్తూనే తల్లిదండ్రులు అంటే కేర్ లేకుండా లవ్ చేసి ప్రేమించుకొని లేచిపోతున్నారు. భయం భక్తి లేదు. తండ్రి అంటే భయపడితే, తల్లి అంటే భయపడితే అసలు ఇటువంటి ఆలోచనలన్నా వస్తాయి అసలు? దిస్ ఈజ్ అట్టర్ ఫెయిల్యూర్ ఆఫ్ పేరెంట్స్ అండ్ ఎస్పెషలీ ద ఫాదర్స్. ఒక తండ్రిని దేవుడు ఒక యాజకునిలాగా, అంటే ఒక పాస్టర్లాగా, తన ఇంటికి ఒక పాస్టర్లాగా, ఒక ప్రవక్తలాగా, ఒక రాజులాగా నియమించి ఆ బాధ్యతను నిర్వర్తించాలని దేవుడు కోరుకుంటున్నాడు. సో మెనీ క్రిస్టియన్ ఫాదర్స్ ఆర్ అ ఫెయిల్యూర్. సో ప్రొవైడ్ పోషించగలగాలి, భద్రపరచగలగాలి, తర్వాత వారికి నేర్పించాలి. ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయము 7వ వచనం. నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపచేసి నీ ఇంట కూర్చుంటున్నప్పుడును, త్రోవను నడిచినప్పుడును, పండుకొనున్నప్పుడును, లేచినప్పుడును వాటిని గూర్చి మాట్లాడవలను. సూచనగా వాటిని నీ చేతికి కట్టుకొనవలను. యూ షుడ్ బి మెంటరింగ్ యువర్ సన్ ఆర్ యువర్ డాటర్. దేవుడు నీ కుమారునికి నీవు అభ్యసింపచేయాలి, నేర్పించాలి. ఇంకొకరి పైన వేయద్దు. పాస్టర్ చెప్తారులే నీతులు, సండే స్కూల్లో టీచర్లు చెప్తారు. కాదు. అది వారానికి ఒకసారి. ఏం పనికి వస్తుంది వారానికి ఒకసారి తింటే సరిపోతుందా? వాట్ అబౌట్ మండే టు సాటర్డే, సోమవారం నుంచి శనివారం వరకు ఏంటి పరిస్థితి? ఏమంటున్నాడు? కూర్చున్నప్పుడంట, లేచినప్పుడంట, పడుకున్నప్పుడంట, నిద్ర లేచినప్పుడంట, నడుచున్నప్పుడంట దేవుని యొక్క మాటలను గురించి మాట్లాడి వాటిని అభ్యసింపచేయాలంట. యూ షుడ్ మెంటర్ యువర్ చిల్డ్రన్. నీ పిల్లలు ఇంకొకరి మీద వేయకూడదు. చాలామంది ఏం చేస్తారంటే పిల్లలను గాలికి వదిలేస్తారు. ఇప్పుడు ఒక పెద్ద ఫ్యాషన్ అయిపోయింది. పిల్లల గురించి తప్పించుకోవాలంటే ఏం లేదు, సెల్ ఫోన్ పడేస్తే చాలు. వాళ్ళకి సెల్ ఫోన్ వాళ్ళకి ఇచ్చేస్తే అమ్మయ్య ప్రశాంతంగా మనకి ఏమీ ఇబ్బంది ఉండదు. అదొక పెద్ద దయ్యం వచ్చేసింది సెల్ ఫోను. యూ షుడ్ మెంటర్ యువర్ చిల్డ్రన్. దేవుడు నిన్ను, నీ కుమారుడికి ఒక పాస్టర్ లాగా ఉండాలని, ఒక టీచర్ లాగా ఉండాలని దేవుడు ఒక తండ్రిగా నిన్ను నియమించాడు. తండ్రికి ఈ బాధ్యతను దేవుడు ఇచ్చాడు. సో మొదటగా పోషించే బాధ్యతనిచ్చాడు, రెండవదిగా భద్రపరిచే బాధ్యతనిచ్చాడు. కెన్నెత్ హేగిన్ గారి గురించి నేను ఎప్పుడు చెప్తుంటాను. చాలా గొప్ప దైవజనుడు, విశ్వాస వీరుడు. అలా ఒక ముద్ర వేసి ఆయన వెళ్ళిపోయారు. ఒకసారి ఆయన పడుకున్నప్పుడు సడన్గా పరిశుద్ధాత్ముడు ఆయన నిద్రలేపి పరిశుద్ధాత్ముడు చెప్తున్నాడు, సన్, కెన్ ఈజ్ ఇన్ డేంజర్, యువర్ సన్ ఈజ్ ఇన్ డేంజర్. నీ కుమారుడు అపాయంలో ఉన్నాడు. అప్పట్లో ఈ ఫోన్లు ఏం లేవు కదండి, మొబైల్ ఫోన్స్ లేవు, ఏం తెలియదు. కానీ ఒకటే అర్థమైంది, అపాయంలో ఉన్నాడు. రాత్రి సమయంలో, మధ్యరాత్రి పరిశుద్ధాత్మ తట్టి లేపాడు. అప్పుడు లేచి మొరపెడుతున్నాడు దేవునికి, మొరపెడుతున్నాడు. ఇప్పుడు ఆ భారమంతా తొలగిపోయిన వెంటనే ఆ దేవునికి కృతజ్ఞతలు చెప్పేసి పడుకున్నాడు. మరుసటి రోజు తెలిసినటువంటి విషయం ఏంటంటే, ఒక భయంకరమైనటువంటి యాక్సిడెంట్లో ఏమండి తన కుమారుడు చనిపోకుండా బ్రతికాడు. హల్లెలూయా. అసలు ఆ కెన్నెత్ హేగిన్ గారి యొక్క కుమారుడు ఏ మీటింగ్లో అయినా అండి, ఏ మీటింగ్ ఒకటే చెప్తాడు, మా నాన్న లేకపోతే నేను లేనంటాడు. కోనసీమలో 2 పిల్లలు యవనస్తులు మంచి యవనప్రాయంలో చనిపోయారు. వారికి బాధ అయినా నేను ఒకటి చెప్తాను, ఇట్ ఈస్ అట్టర్ ఫెయిల్యూర్ ఆఫ్ ద ఫాదర్. తండ్రి యొక్క వైఫల్యము. ఆయన ఏమని అడ్జస్ట్ చేసుకున్నాడు తెలుసా? పరలోకంలో దేవునికి పాటలు పాడే వాళ్ళు తక్కువైపోయారంట. అందుకు ఈ యవనస్తుల కొడుకులను దేవుడు పిలుచుకున్నాడంట. ఎందుకు కనాలి, ఎందుకు పెంచాలి, మధ్యలోనే తీసుకునే దేవుడు ఆయన. ఏమంటాడంటే ఇది చంపేవాడు బతికించేవాడు ఆయనే అంట. ఆయనే చంపుతూ ఆయనే బతికిస్తుంటే ఇంకా సైతాన్ గాడు ఏం రిటైర్మెంట్ చేసేసి నాకు సంబంధం లేదు అంటున్నాడా? యేసుప్రభు స్పష్టంగా చెప్పాడు, దొంగతనానికి, హత్యకు, నాశనానికి తప్ప దేనికి రాడు.
ఎక్కడికి వెళ్తున్నారు? అసలు వారికి ఈత రాదంట, కానీ నదిలోకి పోయారు. ఎక్కడికి వెళ్తున్నారు, ఏం చేస్తున్నారు? ఇట్ ఈస్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద ఫాదర్. లేదంటే ముందే తెలుసుకోవాలి. ఏదైనా ప్రమాదం పొంచి ఉందంటే ముందే తెలుసుకొని దాన్ని కొట్టేసేయాలి. అది బాధ్యత తండ్రిది. అది ప్రొటెక్ట్ చేయాలి తండ్రి. అయిపోయిన తర్వాత దాన్ని దేవుని మీదకి దొబ్బకూడదు, దేవుని మీదకి తోసేయకూడదు. ఏమండి, దేవుడు అంత చిల్లర పనులు చేస్తాడు దేవుడు. మందిరాలు కాల్చేస్తాడు ఆయన మందిరాన్ని ఆయన కాల్చేసుకుంటాడా? కొన్ని వాక్యాలు కొంతమంది వక్రీకరించి తమకు అనుగుణంగా, అంటే మాదేం తప్పు లేదు, అంత దేవుడే చేశాడు కాబట్టి మా వైపు ఏం లేదని అని వారు అలా కవర్ చేసుకుంటారనమాట. మనం అలా ఉండకూడదు. మన పిల్లలను భద్రపరచాలి. హల్లెలూయా. నీవు నీ పిల్లలను చూసేదామంటే అర్థం ఏంటి? మధ్యలో దేవుడు తీసుకోకపోతే నీ పిల్లల్ని ఎప్పుడు చూస్తావు? దేవుడు ఎప్పుడు కూడా, మీరు పాత నిబంధనలు గమనించండి, నీవు నీ కుమారుడు అంటాడు. అంటే ఒక ఇంటిలో 3 తరాలు ఉండాలి ఎప్పటికి కూడా. అది ఆశీర్వదించబడినటువంటి కుటుంబం. అది నీవు, నీ కుమారుడు 3 generations should stay at home. We need to protect our children. We need to teach our children. మనమే తండ్రులమే మన పిల్లలకు అధ్యాపకులము. వారికి క్రమమును క్రమశిక్షణ నేర్పించవలసినటువంటి వారం. నాలుగవదిగా దేవుడు మనకిచ్చినటువంటి దర్శనాన్ని కొనసాగించున్నట్లుగా మన పిల్లలను మనము తయారు చేయాలి. మన పిల్లలను మనం తయారు చేయాలి. ప్రియులారా, సాతాను ఎప్పుడు కూడా కుటుంబం మీద పడి ఉంటాడు. కుటుంబాన్ని వాడు ఏదో ఒక రకంగా ఇబ్బందులు పెట్టాలని ప్రయత్నం చేస్తాడు. సింపుల్గా ఒక వాక్యాన్ని జస్ట్ 5 minutesలో వివరించి సమయం పైన నేను ముగిస్తాను. ఇశ్రాయేలీలు ఐగుప్తులో ఉన్నారు. దేవుడు మోషేని పంపించాడు, ఫరో దగ్గరికి పంపించాడు. వారిని ఫరో దగ్గరికి వెళ్ళి, నా కుమారుని పంపు, నన్ను ఆరాధించినట్లు పంపు అని యెహోవా దేవుడు చెబుతున్నాడని పోయి ఫరోతో చెప్పంటే, ఫరో తిరుగుబాటు చేయడము, ఎదురు తిరగడము, కొన్ని తెగుళ్ళు రావడం. తెగులు వచ్చిన తర్వాత ఒక చిన్న నెగోషియేషన్ మొదలుపెట్టాడు, చర్చలు మొదలుపెట్టాడు. రాజీకి మొదలొచ్చి ఏం మాట్లాడాడో తెలుసా అండి? ఫరో దయ్యం పట్టిన వ్యక్తి, ఆ డీమాన్ పొసెస్డ్ పర్సన్, పూర్తిగా దయ్యం పట్టినటువంటి వ్యక్తి. ఫరో ఏం మాట్లాడాడో తెలుసా? ఈ వాక్యాన్ని ఈ రీతిగా మీరు ఎప్పుడు చూసిండరేమో. చూడండి, నిర్గమాకాండము 10వ అధ్యాయం, నిర్గమాకాండం 10వ అధ్యాయము 10వ వచనం. అందుకతడు, యెహోవా మీకు తోడై ఉండునా, నేను మిమ్మును మీ పిల్లలను పోనిచ్చేదనా? ఇదిగో మీరు దురాలోచన గలవారు, పురుషులైన మీరు మాత్రం వెళ్ళి యెహోవాను సేవించుడి, మీరు కోరినది అదే కదా అని వారితో అనగా. ఫరో చూడండి ఎంత కుట్రతో ఏమంటున్నాడు. ఫస్ట్ ఒప్పుకోలేదు, కప్పలన్నీ వచ్చే లోపల కొంచెం రాజీకి మొదలుపెట్టాడు. రాజీకి మొదలుపెట్టామంటే తెలుసా, అందరు ఎందుకు వెళ్తారు? అందరు వెళ్ళొద్దు, మీరు పురుషులు మాత్రమే వెళ్ళండి. ఎవరెవరిని వదిలిపెట్టాలంట? కుమారులను వదిలిపెట్టాలంట, పిల్లలను వదిలిపెట్టాలంట, భార్యలను వదిలిపెట్టాలంట, పురుషులు మాత్రం వెళ్ళిపోవాలంట. సపరేట్ చేస్తూ ఉన్నాడు. ఏమవుతుంది? పిల్లలు లేకపోతే నెక్స్ట్ వారి తరం ఏం కావాలి? పిల్లలు మళ్ళీ బానిసలుగా ఉండిపోవాలా, తర్వాత తరం కూడా బానిసలుగా ఉండిపోవాలా. సో ఫరో ఏం కోరుకుంటా అంటే, మీరు పోతే పోయినారు పర్వాలేదు, ఈ తరం పోతే పోయింది, కానీ నెక్స్ట్ తరం నా చేతిలో ఉండాలి, కాబట్టి పురుషులు మీరు మాత్రమే పోండి అన్నాడు. సో ఫరో, ద స్పిరిట్ ఆఫ్ ఫరో ఆల్వేస్ వాంట్స్ టు సపరేట్ ఫాదర్స్ ఫ్రమ్ ద చిల్డ్రన్. తండ్రిని పిల్లలను వేరు చేసే దయ్యమే ఫరోకు పట్టినటువంటి దయ్యం. మీరు వెళ్ళండి, మీ పిల్లలను నా కంట్రోల్లో పెట్టుకుంటాను నేను, మీ పిల్లలు నాకు కావాలి, మీరు మాత్రం వెళ్ళండి, మీకు మాత్రం మీ కుమార్తెలను ఇవ్వము అన్నారు. ఎందుకు తెలుసా? మీతోనే ఆగిపోవాలి, ఆ దర్శనము మీతోనే ఆగిపోవాలి. దేవుడు మీకు ఇచ్చిన దర్శనము మీతోనే ఆగిపోవాలి. తర్వాత మీ పిల్లలకు సంక్రమించకూడదు. మీ పిల్లలు మీతో పాటు పంపించామనుకో, నీ దర్శనాన్ని వారు కొనసాగిస్తారు. మోషే ఒప్పుకోలేదు. మరలా ఒక తెగులు వచ్చింది. వస్తే మళ్ళా ఒక మెట్టు దిగి ఏం మాట్లాడుతున్నాడు చూడండి. 10వ అధ్యాయము 24వ వచనం. ఫరో మోషేని పిలిపించి,
మీరు వెళ్ళి యెహోవాను సేవించుడి, మీ మందలు మీ పశువులు మాత్రమే ఇక్కడ ఉండవలను, మీ బిడ్డలు మీతో వెళ్ళవచ్చును అనగా. ఏమంటుందో తెలుసా? మీరు వెళ్ళండి, మీ పిల్లలను కూడా తీసుకుని వెళ్ళండి, మీ భార్యలు మాత్రం వద్దన్నాడు. భార్య వద్దంటే అక్కడికి ఇక ప్రొడక్షన్ ఆగిపోతుంది. దేవుడు ఒక కుటుంబాన్ని దేని కొరకు నియమించాడు? సాతాను యొక్క దాడి ఎప్పుడు కూడా చూడండి, వాడు తగ్గినా కూడా ఏదో ఒక రీతిగా కుటుంబాన్ని ఇబ్బంది పెట్టాలని ప్రయత్నం చేస్తాడు. సో నా పాయింట్ ఏమిటంటే, దేవుడు పురుషునికి, లేకపోతే తండ్రికి, లేకపోతే భర్తకు దేవుడు దర్శనమిస్తాడు. ఇది యూజువల్గా 99.9% జరిగేది ఇదే. అందుకే యవనస్తురాలు పెళ్లి చేసుకునేటప్పుడు దర్శనం ఉన్నవాడిని చేసుకోండి. ఒక గురి, ఒక లక్ష్యం ఉన్నటువంటి వాడిని చూసుకోండి. అందం చూసో, వాటిని చూసో, వీటిని చూసో చేసుకున్నారనుకోండి, ఇబ్బంది పడతారనమాట. దర్శనము ఒక గురి. దేవుడు ఎప్పుడు కూడా పురుషునికి దేవుడు ఒక దర్శనాన్ని ఇస్తాడు. అందుకే దేవుడు ఏమన్నాడు? నేను అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడను అన్నాడు. దేవుడు అబ్రహాముకి ఇచ్చినటువంటి దర్శనము ఇస్సాకుకు వెళ్ళింది, ఇస్సాకు ఇచ్చినటువంటి దర్శనము యాకోబుకు వెళ్ళింది. సో అది కంటిన్యూ అయ్యింది. ఆది సంఘము నుంచి ఈ రోజు వరకు ఎన్ని ఉజ్జీవాలు లేచాయి, పడిపోయాయి, లేచాయి, చల్లారిపోయాయి, మండాయి, చల్లారిపోయాయి. ఎందుకు? తండ్రికి ఉన్నటువంటి దర్శనాన్ని తర్వాత తరము కొనసాగించలేకపోయింది కనుక చల్లారిపోయింది. కాబట్టి అటువంటి తరం ఒకటి తయారైందంటే అది ఎవరి బాధ్యత? తండ్రి బాధ్యత. మోషేకు దేవుడు ఒక పని ఇచ్చాడు, ఒక దర్శనం ఇచ్చాడు. ఏంటి? 30 లక్షల మంది ఇశ్రాయేలులను పాలు తెన్నలు ప్రవహించు విశాలమైనటువంటి మంచి దేశంలోనికి ప్రవేశపెట్టాలి. అది దేవుడు మోషేకి ఇచ్చినటువంటి దర్శనం. మోషే తెలివైన వాడు కనుక ఏం చేశాడు తెలుసా? మోషే తర్వాత ఒక యెహోషువను తయారు చేసుకున్నాడు, ఒక ఆత్మీయ కుమారుని తయారు చేసుకున్నాడు. సో మధ్యలో దేవునికి కోపం వచ్చేసింది, మోషేను ఇంకా స్టాప్ చేయమంటే ఏమైపోయింది? తర్వాత పని ఎవరు కొనసాగించాలి? ఒకవేళ యెహోషువ లేకుండా ఉంటే ఏంటి పరిస్థితి? అందుకే ఎన్నో ప్రతి పరిచర్య పరిశుద్ధాత్మ నడిపింపుతోనే ఆరంభమైంది. ప్రతి పరిచర్య ఉద్యమంతో ఆరంభమై ఎందుకు పరిచర్యలు పాడైపోతున్నాయి? ఒకప్పుడు వెలుగా తనకి తగ్గిపోతున్నాయి. ఎందుకంటే దానిని కొనసాగించేవారు లేకపోవడం వలన. ఇది తండ్రి యొక్క బాధ్యత. తండ్రికి దేవుడిచ్చినటువంటి దర్శనాన్ని కుమారుడిలోనికి ఇంజెక్ట్ చేయాలి. నేను చేసినటువంటి పని నాకంటే నువ్వు ఎక్కువ చేయాలి. ఏలియా ప్రవక్త, ఏలియా తర్వాత ఎలీషా. దేవునికి ఎలీషా దొరికాడు. ఏలియా చేసిన అద్భుతాల కంటే ఎలీషా 2 అంతలు చేశాడు. ఏలియా ఎప్పుడు కూడా ప్రార్థన చేస్తూ కనపడేవాడు, కానీ ఎలీషా ఎప్పుడు కూడా ప్రార్థన చేసినట్టు పెద్దగా కనిపించదు. 2 అంతల అభిషేకాన్ని పొందుకున్నాడు. సో ఏలియాకు ఉన్నటువంటి దర్శనాన్ని ఎలీషా కొనసాగించాడు. మోషేకు ఉన్నటువంటి దర్శనాన్ని యెహోషువ కొనసాగించాడు. అసలు తండ్రులారా, మీకేంటి దర్శనం? వాట్ ఈస్ ద విజన్ దట్ యు హ్యావ్? విజన్ అంటే, దర్శనం అంటే కళ్ళు మూసుకుంటే కనిపించేది అని కాదు. అది కాదు పాయింట్. దర్శనము అంటే గురి, లక్ష్యము, గోల్. ఇది నేను సాధించాలి, కుటుంబ పరంగా నేను ఇది సాధించాలి, దేవుడు నాకు ఈ పనినిచ్చాడు, ఈ బాధ్యతనిచ్చాడు గనుక దానినే మన పిల్లలకు మనం ఇంజెక్ట్ చేయాలి. అబ్రహాము పని ఇస్సాకు చేయాలి, ఇస్సాకు పని యాకోబు చేయాలి. అలా ఉంటే ఈ పాటికి ప్రపంచం అంతా ఎప్పుడో రక్షించబడి ఉండేది. ఒక తరం వారేమో మండుతూ ఉంటారు, తర్వాత తరము నిర్లక్ష్యము చేయబడ్డం వలన చల్లారిపోతూ ఉంది. ఉజ్జీవాలన్నీ అదే రీతిగా ఆరిపోతున్నాయి. ఉజ్జీవం లెగడం, ఆ తరం వరకు మాత్రం ఉజ్జీవం ఉంటుంది. ఫౌండర్స్ అంటారు కదా, ఫౌండర్స్ ఆఫ్ మూమెంట్స్, వారు ఉన్నప్పుడు ఉద్యమం ఉంటుంది, తర్వాత తరం వారు. కానీ కొంతమంది భలే ఉన్నారండి, తమ తండ్రులకు మించి సేవ చేసినటువంటి వాళ్ళు ఉన్నారు. నేను అంటాను, మోషే 3 సార్లు 40 రోజులు పగలు రాత్రులు ఉపవాసం చేశాడు, కానీ వాగ్దాన దేశంలోకి వెళ్ళలేకపోయాడు. యెహోషువ ఒక్కసారి కూడా 40 రోజులు ఫాస్టింగ్ ప్రేయర్ చేయలేదు, కానీ అందరినీ కూడా వాగ్దాన దేశంలో ప్రవేశపెట్టగలిగాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మన తర్వాత సక్సెసర్ను తయారు చేయాలి. మన తర్వాత నెక్స్ట్ లీడర్ను మనము తయారు చేయాలి. ఇది తండ్రి యొక్క బాధ్యత. ఎవరినో కాదు, ముఖ్యంగా నీ కుమారుని లేకపోతే నీ కుమార్తెను నీవు తయారు చేయాలి.
అది దేవుని యొక్క చిత్తం. నీకంటే గొప్పవానిగా ఒక తండ్రి తప్ప ఎవ్వరు కూడా అట్లా ఆలోచించరు. నాకంటే నా కుమారుడు గొప్పవాడు కావాలి, నాకంటే నా కుమారుడు గొప్పవాడు కావాలని తండ్రి తప్ప ఎవ్వరూ ఆలోచించరు. ఐ ఆల్వేస్ డిజైర్ మై సన్, నా కుమారుడు నాకంటే 1,00,000 రెట్లు గొప్ప కావాలని కోరుకుంటాను. ఎనీ ఫాదర్ డిజైర్ లైక్ దట్. అందుకే తండ్రి అసమానుడండి. ఆ తండ్రి స్థానాన్ని ఎవ్వరు కూడా భర్తీ చేయలేరు. ఆ తండ్రి స్థానాన్ని దేవుడు అంత గొప్ప బాధ్యతను, ఒక గొప్ప పనిని, ఒక గొప్ప భాగ్యాన్ని దేవుడు తండ్రులకు దయచేశాడు. తల్లిదండ్రులకు జస్ట్ ఒక చిన్న సూచనలు జస్ట్ చెప్పి నేను వదిలేస్తాను. డీటెయిల్గా చెప్పాను కానీ చెప్పి వదిలేస్తాను. సో పిల్లల విషయంలో మనము చేయకూడనివి, పిల్లల విషయంలో మనము చేయకూడనివి, పిల్లల విషయంలో మనము చేయకూడనివి. పిల్లల విషయంలో నంబర్ 1, దేవునిలాగా ప్రవర్తించకూడదు. దేవుని స్థానాన్ని తీసుకొని నేను దేవుడనని చెప్పేసి మనము ప్రవర్తించకూడదు. మనము తండ్రుల్లాగానే ప్రవర్తించాలి. వీఆర్ నాట్ ద హోలీ స్పిరిట్, వీఆర్ నాట్ గాడ్. టక్కున సింహాసనం ఎక్కి మనం దేవునిలాగా మన పిల్లలతో మనము ప్రవర్తించకూడదు. నంబర్ 1. రెండవది, ఎప్పుడు కూడా నీ పిల్లల పైన మరణాన్ని మాట్లాడవద్దు, నాశనాన్ని రే ఇట్లుంటే నాశనం అయిపోతావురా అస్సలు అనవద్దు. ఎందుకో తెలుసా? బ్లెస్సింగ్ ఆర్ కర్స్ కమ్స్ ఫ్రమ్ ద మౌత్ ఆఫ్ యువర్ ఫాదర్. శాపము కానీ దీవెన కానీ నీ తండ్రి నోట నుంచే వస్తుంది. నీ తండ్రి పలికాడంటే, లేక నీవు నీ పిల్లల విషయంలో ఏదైనా పలికావంటే ఖచ్చితంగా జరుగుతుంది అది. నెవర్ స్పీక్ డెత్ ఓవర్ చిల్డ్రన్. ఎప్పుడు కూడా నీ పిల్లలను మాట వరుస కూడా అనద్దు, నెగిటివ్గా మాట్లాడవద్దు, వారిని శపించవద్దు, వారి భవిష్యత్తును శపించవద్దు. చూసాంలేరా నువ్వు పెద్ద అయినాక ఏమవుతారో చూస్తాంలేరా అలా ఎగతాళిగా కానీ ఇటువంటి మాటలు పిల్లల విషయంలో ఎప్పుడు కూడా మాటలాడకూడదు. పిల్లల్ని ఎప్పుడు కూడా ద్వేషించకూడదు. నెవర్ ఎవర్ హేట్ చిల్డ్రన్. మా తండ్రి నన్ను ద్వేషిస్తున్నాడు, మా తల్లి నన్ను ద్వేషిస్తున్నటువంటి భావన పిల్లలకి ఎప్పుడు కూడా కలగకుండా జాగ్రత్త పడాలి. పిల్లలను కొట్టేటప్పుడు ఎప్పుడు కూడా చెయ్యి వాడకూడదు. మన కోపం వస్తే లేసేదే చెయ్యి. ఈ చెయ్యిని దేవుడు కొట్టేదానికి దేవుడు నియమించలేదు. ఎక్కడ ఉన్న బైబిల్లో చేత్తో చెంప చెల్లుమని వాయిస్తాను, ఎక్కడ ఉన్న బైబిల్లో ఈ చెయ్యి దీవించేదానికి దేవుడు చేయినిచ్చాడు, చేతులెత్తి ఆరాధించేదానికి చేయిచ్చాడు, ఇతరులను బ్లెస్ చేసేదానికి దేవుడు ఈ చేతినిచ్చాడు. నీ పిల్లలను నీ చేతితో బ్లెస్ చేయి. కొట్టాలంటే దేంతో కొట్టాలి? బెత్తముతో కొట్టాలంట. ఒక పుస్తకం ఉంది, ఒక దైవజనుడు ఏమని చెప్పాడు తెలుసా? చెన్నైలో ఉంటారు ఆయన, శాంపి చెల్లదొరే గారని. ఆయన మాట్లాడుతూ, మీకు ఒక విషయం తెలుసా, మాకు పిల్లలు పుట్టగానే మేము ఏం చేసాం తెలుసా? ఒక పుస్తకం కొన్నాం మేము, డేర్ టు డిసిప్లిన్ అని ఒక పుస్తకం ఉంది. ఆ పుస్తకం పిల్లలను ఎలా పెంచాలి అనే పుస్తకం నేను నా భార్య ఇద్దరం కూర్చొని మేము బాగా చదివి మా పిల్లలను పెంచాం. ఈరోజు మా పిల్లలు ఎంతో ఆరోగ్యకరమైన స్థితిలో మంచిగా వారు జీవిస్తూ ఉన్నారు. అంటే వారు ఎలా పెంచాలని నేర్చుకున్నారు, శ్రద్ధను చూపి నేర్చుకున్నారు అన్నమాట. దే షోడ్ ఇంట్రెస్ట్ ఇన్ లెర్నింగ్ హౌ టు బ్రింగ్ దేర్ చిల్డ్రన్. ఎక్కడ కొట్టాలో కూడా తెలుసా? చెంపకు కొట్టకూడదు, బెత్తం తీసుకోవాలి. కొట్టేది ఎక్కడ తెలుసా? మక్కి మీద కొట్టాలంట. ఇక్కడ కొట్టాలి, ముఖం మీద కొట్టకూడదు, చేతుల మీద కొట్టకూడదు, ఎక్కడ కొట్టకూడదు. చేయి అయితే అస్సలు వాడకూడదు. దిస్ ఇస్ నాట్ అకార్డింగ్ టు గాడ్స్ విల్. దిస్ హ్యాండ్ ఈజ్ ఆల్వేస్ దేర్ టు కంఫర్ట్, స్ట్రెంగ్తన్, బ్లెస్, భరోసా ఇవ్వడం, దీవించేదానికి చేతిని వాడాలి. సో నెవర్ యూజ్ యువర్ హ్యాండ్ అగెయిన్స్ట్ యువర్ చిల్డ్రన్. తర్వాత నీ పిల్లలను ఎవరితో కూడా ఎప్పుడు కూడా పోల్చవద్దు. వాళ్ళు చూడు నీకంటే ఎట్లా చదివారో, వాళ్ళు చూడు నీకంటే ఎంత బాగుంది. నెవర్ 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 కంపేర్. మీ పిల్లల జీవితంలో నెవర్ నెవర్ ఎవర్ కంపేర్ టు అదర్ చిల్డ్రన్. మన బలహీనతలను కప్పిపుచ్చుకునేదానికి వాక్యాన్ని తీసుకుని వాళ్ళ మీద రుద్దకూడదు, వారిని బెదిరించకూడదు. మనం డోంట్ యూజ్ స్క్రిప్చర్స్ అగెయిన్స్ట్ చిల్డ్రన్ టు మ్యానిపులేట్. వారిని మ్యానిపులేట్ చేసేదానికి ఎప్పుడు కూడా వాక్యాన్ని విరోధంగా నువ్వు వాడకూడదు. మీ పిల్లలను బెదిరించకూడదు. రే నువ్వు విత్తుతున్నావురా, నువ్వు కోసుకుంటావురా,
విత్తినవన్నీ కోసుకుంటే ఈరోజు మనం ఉండేవాళ్ళం అండి? అసలు బేసిక్గా చెప్పండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన పిల్లల గురించి తర్వాత వదిలిపెడదాం. మనం విత్తినవన్నీ మనం ఒకవేళ వెంటనే కోసుకుంటే అసలు భూమి మీద ఎవరు ఉండేవారు కాదు. దేవుని కనికరం వలన అందరం కూడా నిలబడి ఉన్నాం. కాబట్టి బెదిరించకూడదు మన పిల్లలను. యు షుడ్ నెవర్ థ్రెటన్ యువర్ చిల్డ్రన్. మీ పిల్లలు పెద్దవాళ్ళైన తర్వాత వారిని పిల్లల్లాగా ట్రీట్ చేయకూడదు. అసహించుకుంటారు పిల్లలు, ఇబ్బంది పడతారు. డోంట్ ట్రీట్ దెమ్ లైక్ కిడ్స్. తల్లిదండ్రులకు ఎంతసేపు వాళ్ళు ఎంత పెద్దవాళ్ళైనా వారి పిల్లలాగానే వీక్షిస్తుంటారు, పిల్లలాగానే ట్రీట్ చేస్తూ ఉంటారు. డోంట్ డూ దాట్. వయసు పెరిగే కొద్దీ మీ యొక్క ట్రీట్మెంట్ విధానం కూడా మారాలి. ఎప్పుడు కూడా మీ పిల్లలను ఏడుపులతో మాటలతో మ్యానిపులేట్ చేసేదానికి ఎప్పుడు కూడా ప్రయత్నం చేయవద్దు. ఎప్పుడు కూడా మీ పిల్లల ఎదుట కొట్లాట కాదు కానీ కనీసం వాగ్వాదము కూడా భార్యాభర్తల మధ్య జరగకూడదు. ఇది వాక్యానుసారం. నేను ఫాలో అయ్యే దైవజనుడు, నేను అభిమానించే దైవజనుడు, ఆయన ఏమంటాడు తెలుసా? మాకు వివాహమై 50 సంవత్సరాల పైన అయిపోయింది, మేమిద్దరము వాదించుకున్నట్లు నాకు ఎప్పుడు గుర్తు లేదన్నాడు. భార్యాభర్తలంట వాదించుకోవడం ఆయనకు అసలు గుర్తే లేదంట. ఉన్నారు ఇటువంటి వారు ఉన్నారు. క్రిస్టియన్ గృహాల్లో ఏమండి, పక్కింటి వాళ్ళని అడిగితే తెలుస్తుంది. అందుకే ఎప్పుడైనా పెళ్లి చూపులకు వెళ్ళినప్పుడు పక్కింటి వాళ్ళని అడిగితే మొత్తం అంతా బండరం అంతా బయటపడుతుంది అన్నమాట. నీతిమంతుల గుడారములలో రక్షణను కూర్చిన ఉత్సాహ సంతోష సునాదములు వినపడాలి, గొడవలు కాదు. పిల్లల ముందు ఎప్పుడు కూడా పిల్లల ముందు భార్య భర్తను, తల్లి తండ్రిని ఎప్పుడు కూడా పిల్లల ఎదుట కించపరచకూడదు, అవమానించకూడదు. పిల్లలకు తమ తండ్రి హీరో అండి, హీరో. పిల్లలకు ఎవరో హీరో కాదు, ఊరంతా హీరో కాదు. పిల్లలకి ఎవరు తెలుసు హీరో? వాళ్ళ తండ్రి. పిల్లల కళ్ళ ఎదుట వాళ్ళ తండ్రిని జీరో చేయకూడదు. మీరు జీరో చేయకూడదు, విలన్ చేయకూడదు, వారిని కించపరచకూడదు, వారి గురించి తక్కువగా మాట్లాడకూడదు, వారిని అవమానించకూడదు. దిస్ ఇస్ వెరీ 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 ఇంపార్టెంట్. నీతి సూత్రాలు ఇవి. ఇలా చేశారనుకోండి, రేపు పొద్దున మీ పిల్లలు కూడా అలా తయారవుతారు. ఒకసారి ఒక ఎంగేజ్మెంట్కి నన్ను పిలిచారు, వాక్యం చెప్పిన హైదరాబాద్లో ఎంగేజ్మెంట్కి పిలిచామని వాక్యం చెప్తే అక్కడ పెళ్లి కుమారుడు చిన్న సాక్ష్యం చెప్తాను మైక్ తీసుకొని చెప్పాడు. ఇంతవరకు నేను పుట్టినది మొదలుకొని ఈ రోజు వరకు కూడా మా అమ్మ నాన్న గొడవ పడింది నేను చూడలేదన్నాడు. ఇద్దరు వాదులాడు కూడా నేను చూడలేదు. మా అమ్మను మా నాన్న బాగా చూసుకున్నాడు, మా నాన్నను మా అమ్మ చాలా ఘనపరిచింది, గౌరవించింది. తెర వెనుకలో ఏం కొట్లాడారో మనకు తెలియదు, బెడ్రూమ్లో ఏం కొట్లాడారో మనకు తెలియదు. కొంతమంది చెప్తారు, మీరు ఏం వాదులాడాలనుకున్నా, డిస్కస్ చేసుకోవాలనుకున్నా బెడ్రూమ్లో చేసుకోండి, పిల్లల ఎదుట మాత్రము కాదు అన్నాడు. మా నాన్న అలా చేశాడు, మా కుటుంబం ఇలా ఉంది, మా కుటుంబంలో గలబాలు గొడవలు అసలు వినపడలేదు, కాబట్టి నేను కూడా నా కుటుంబ జీవితాన్ని ఇలా కలిగి ఉండబోతున్నాను, నా భార్యని ఇలా చూసుకునబోతున్నాను అన్నాడు. ఎలా నీ కుమార్తెను, ఎలా నీ కుమారుని నువ్వు పెంచుతావు, అది చాలా ప్రాముఖ్యం. మన ఇంట్లో ఏమేమి జరుగుతుందో రేపు పొద్దున మన పిల్లల ఇంట్లో అదే జరుగుతుంది, గుర్తుపెట్టుకోండి. సో నెవర్ క్వారల్, నెవర్ ఆర్గ్యూ, నెవర్ ఫైట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద ఐస్ ఆఫ్ యువర్ చిల్డ్రన్. ఇది పిల్లల మనసును గాయపరిచినంతగా ఇంకా ఏ సమస్య గాయపరచదు. పిల్లల మనసును తల్లిదండ్రులు వాదులాడితే, తల్లిదండ్రులు కొట్లాడుకున్నా పిల్లల మనసు ఎంత గాయపడుతుందంటే ఇక ఏమి జరిగినా కూడా వాళ్ళ మనసు అంత గాయపడుతుంది. మీరు మీ పిల్లలకి ఏమి తీసేయకపోయినా పర్లేదు, ఏం పోషించలేకపోయినా పర్లేదు, కానీ వారి ఎదుట మాత్రం గుద్దులాడితే, వాదులాడితే, కొట్లాడితే, ఘర్షణ పడితే, తీవ్రవాదులాగా ప్రవర్తిస్తే పిల్లల మనసు చాలా చాలా గాయపడుతుంది. దే విల్ నెవర్ రెస్పెక్ట్ యూ. సో ఈ జాగ్రత్తలో మనము ఒక ఆదర్శ తండ్రిలాగా, తల్లిలాగా ఉండాలంటే ఈ మార్గదర్శనం మనం పాటించినప్పుడు మనం నిజంగా మన పిల్లలకు దీవెనకరంగా ఉంటాం. తర్వాత మన పిల్లలు తమ నెక్స్ట్ తరం వారికి వారు దీవెనకరంగా ఉంటారు. సో కనుక దేవుడు తండ్రులకు ఇచ్చినటువంటి బాధ్యత, మొదటిగా పోషించే బాధ్యత, రెండవదిగా భద్రపరచవలసినటువంటి బాధ్యత, మూడవదిగా వారిని పెంచాలి, మెంటర్ ట్రైన్ చేయాలి, ఒక టీచర్గా మనం పెంచాలి, నాలుగవదిగా నీ దర్శనాన్ని,
నీ కుమారుడు కంటిన్యూ చేయనట్లుగా నీ కుమారుని నీకంటే గొప్పవాడిగా నీవు తయారు చేయాలి. నీ దర్శనము నీతో ఆగిపోకూడదు. నీ దర్శనము నీతో ఆగిపోకూడదు. ఈనాడు ఎన్ని సంఘాలు మూతపడ్డాయో తెలుసా? ఎన్ని సంఘాలు నామకర్త సంఘాలుగా అయిపోయాయో తెలుసా? ఎందుకు? ఫౌండర్ చనిపోయాడు. లాస్ట్ లాస్ట్ ఇయర్ నేను ముగిస్తున్నాను. లాస్ట్ ఇయర్ మేము హైదరాబాద్ వెళ్ళినప్పుడు అక్కడ వేరే ఒక బిల్డింగ్ ఖాళీగా ఉంది. ఒకసారి రండి వెళ్ళి ప్రార్థన చేద్దాం, అది ఏమైనా మనకు నచ్చితే దాన్ని తీసుకుందాం, వాళ్ళు రెంట్కి ఇస్తామన్నారని మా ఫ్రెండ్ ఒకరు తీసుకొని వెళ్ళారు ప్రేయర్ చేద్దామని. సో మేము ఆ ప్లేస్కి వెళ్ళాం. ఆ ప్లేస్కి వెళ్తే అండి దగ్గర ఒక 6 ఎకరాలు ఉంటుందండి. 5 to 6 acres, బ్యూటిఫుల్ ప్లేస్. హైదరాబాద్ అవుట్స్కట్స్లో చాలా విశాలమైన స్థలం. అక్కడ బిల్డింగ్ చూస్తేనండి అసలు ఇలా గాలి దీనంతా ఐ థింక్ ఒక 3 అంతలు ఉంటుందన్నమాట బిల్డింగ్. హ్యూజ్ బిల్డింగ్. పాడుపడింది. ఏంటి అసలు ఇటువంటి ప్రాంతంలో ఇంత పెద్ద బిల్డింగ్ ఉంది, ఇంత పాడుపడింది, ఏం జరిగేది ఇక్కడ అని అడిగితే వాళ్ళు చెప్పిన జవాబు ఏంటో తెలుసా? ఇక్కడ ఆయన బాడీ ఉంది, ఒక దైవజనుడు ఉండేవాడు, ఆయన ఫారినర్, ఆయన ఈ స్థలాన్ని కొని ఈ యొక్క బిల్డింగ్ అంతా కట్టించి ఇక్కడ అన్ని రూమ్స్ అన్ని కూడా ఇక్కడ కట్టించి ఆయన అసలు మీటింగ్స్ జరిగేవండి. ఇక్కడ భారతదేశంలో అన్ని రాష్ట్రాల నుంచి ఇక్కడికి వచ్చేవారు. అసలు బలమైనటువంటి పరిచర్య జరిగింది ఇక్కడ. అయితే ఆయన దగ్గర 90 సంవత్సరాలు అనుకుంటా పైన ఆయన మరణించాడు. ఆయన సమాధి ఇక్కడే ఉంది. ఆయన సమాధిలోకి వెళ్ళిపోయాడు. అక్కడ పరిచర్య కూడా సమాధిలోకి వెళ్ళిపోయింది. పాడుబడినటువంటి ప్లేస్గా అయిపోయింది అది. ఎవరు లేరు, ఊరికే చెట్లు ఉన్నాయి, మామిడి చెట్లు, దానిమ్మ చెట్లు ఉన్నాయి అంతే. అక్కడ ఎవరు ఉండి చూసుకుంటున్నారు. నో వన్ ఈస్ డూయింగ్ మినిస్ట్రీ దేర్. ఖాళీగా ఉండిపోయే కట్టడాలు, బిల్డింగ్స్ అంతా. ఏంటి కారణం? యెహోషువ లేకపోతే అదే పరిస్థితి అయ్యిండేది. యెహోషువ లేకుంటే 30 లక్షల మంది ఆ యొక్క కనాన్లోనికి అడుగుపెట్టేవారు కాదు. ఆ పరిచర్య అట్లా ఆగిపోయింది. ఇలా ఎన్ని పరిచర్యలు ఆగిపోయావు ఏంటో తెలుసా? తమకున్నటువంటి దర్శనాన్ని తమ తర్వాతి తరానికి అందజేసి తయారు చేయకపోవడము. ప్రతి ఒక్కరు కూడా ఒక యెహోషువను తయారు చేయాలి. ప్రతి ఒక్కరు కూడా, ప్రతి ఏలియా కూడా ఒక ఎలీషాను తయారు చేయాలి. వారు ఎవరో ఎందుకు? నీ పిల్లలైతే నీ మాట వింటారు. కొంతమంది అంటున్నారు కుటుంబ పరిపాలన అంటారు. అది వాక్యానుసారం అండి. అబ్రహాము, ఇస్సాకు, యాకోబు అండి కొడుకునే అండి తయారు చేసింది, కూతుర్ని అండి తయారు చేసింది. తర్వాత అండి మిగతా వాళ్ళు. మీ కుటుంబంలో మీ పిల్లల కంటే ఎక్కువగా మీ దర్శనాన్ని పాటించగలిగేవారు ఇంకొకరు ఉండరు. పాల్ యాంగిచో గారు తెలుసు కదా, గొప్ప దైవజనులు. ప్రపంచాన్ని, సౌత్ కొరియాని అంతా పూర్తి మార్చి పడేశారు పాల్ యాంగిచో గారు. సేవలో మునిగిపోయి తర్వాత తన పిల్లలను తయారు చేయలేదు. ఆయన పిల్లలు ఆయనకు తలనొప్పి. లక్షల మందిని రక్షణలోకి నడిపించాడు. కానీ పిల్లల వలన ఆయన చాలా తలనొప్పులు వచ్చాయి. నెక్స్ట్ తరాన్ని ఆయన తయారు చేయలేకపోయాడు. ఇది తండ్రుల యొక్క బాధ్యత. అమ్మో నా కొడుకు నేర్పిస్తే అందరూ ఏమనుకుంటారు? అవన్నీ అందరు కాదు. అబ్రహాము, ఇస్సాకు, యాకోబు. దేవుడు నీకు ఇచ్చిన దర్శనాన్ని నీ కుమారుడికి లేకపోతే నీ కుమార్తెకు నీవు ఖచ్చితంగా ఇంజెక్ట్ చేయాలి. ఒకవేళ అటువంటి అనుకూలమైన పరిస్థితి లేకపోతే మరొకరినైనా సరే యెహోషువలాగా తయారు చేయాలి. మోషేను గౌరవించినట్లు ప్రజలు యెహోషువను కూడా గౌరవించారు. ఏలియాను గౌరవించినట్టు ఎలీషాను కూడా గౌరవించారు. సో గనుక ప్రియులారా, దిస్ ఈజ్ అ ఫాదర్స్ రెస్పాన్సిబిలిటీ. చిన్నప్పటి నుంచే దేవుడు నీకు ఇచ్చినటువంటి పనిని వారికి ఎక్కించాలి. దిస్ ఇస్ వాట్ యు ఆర్ గోయింగ్ టు డూ. అప్పుడే ఉజ్జీవము కొనసాగుతుంది, పరిచర్యలు కొనసాగుతాయి, అభివృద్ధి చెందుతాయి. యేసు ప్రభు 2వ రాకడ వరకు కూడా ఆగిపోవు. మధ్యలో చాలా పరిచర్యలు, చాలా సంఘాలు, చాలా డినామినేషన్ ఆగిపోయి నిరసించిపోయి. ఎందుకంటే ఫౌండర్ లేడు, తర్వాత ఆయనంతటి వారు లేరు. సో ఈ బాధ్యతలో మనము ఈ ఫాదర్స్ డే రోజు గుర్తు చేసుకొని ఒక ఆదర్శ తండ్రులాగా మనము తీర్చబడదాం. వాక్యానుసారంగా మనం నడుచుకుని మన పిల్లలకు మనము దీవెనకరంగా మార్చబడినట్లుగా దేవుడు మన ఎడల తన యొక్క కృపను అందరిలో విస్తరింపచేయును గాక.